జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయితి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ధృతి దృష్టి మతి దాక్ష్యం సకర్మసు నసీదతి అంటారు మహర్షి. హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిన తరువాత ఆ సముద్ర లంఘనం చేసినటువంటి ప్రక్రియలో హనుమ చూపించినటువంటి వైభవాన్నంతటినీ కూడా ఆవిష్కరిస్తూ మనుష్య జాతి నేర్చుకోవలసినటువంటి 4 విషయములను ప్రతిపాదన చేశారు. అందుకే ఆర్షగ్రంథములు ఎప్పుడూ కూడా ఎప్పుడో గతకాలానికి సంబంధించినవి, ఇప్పుడు అవి ఎందుకు పనికొస్తాయి, సుందరకాండ వింటే ఏమొస్తుంది, రామాయణం వింటే ఏమొస్తుంది అనేటటువంటి ప్రశ్న ఉదయించదు. మనిషిగా బ్రతకాలన్నా, మనిషి సమర్థుడు కావాలన్నా, మనిషి జీవితంలో ఏదైనా సాధించాలన్నా అసలు ఏవి పొంది ఉండాలి అన్న విషయాన్ని రామాయణ భారత భాగవతాల కన్నా గొప్పగా చెప్పగలిగినటువంటి గ్రంథాలు ప్రపంచవాంగ్మయంలో ఉంటాయని నేను అనుకోను. అందుకే వాల్మీకి మహర్షి హనుమ సాధించినటువంటి విజయం గురించి చెబుతూ ధృతి దృష్టి మతి దాక్ష్యం సకర్మసు నసీదతి. ఎవరికి ఈ 4 లక్షణములు ఉంటాయో వారు తాము చేసేటటువంటి కార్యముల యందు నశించరు. అంటే ఆ కార్యాన్ని సాధించకపోవడం అనేటటువంటిది ఉండదు. సంకల్పం చేసిన కార్యాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. దానికి ఉండవలసిన లక్షణాలు చెప్తున్నారు. మొట్టమొదటిది ధృతి. ధృతి అంటే ఏదో ఇవాళ సంకల్పం చేయడం, ఆ సంకల్పాన్ని వదిలిపెట్టేసేయడం, మన వల్ల ఎక్కడవుతుందనడం, భయపడడం, అలా కాదు. ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని సాధించడానికి కావలసినటువంటి మానసికమైనటువంటి శక్తిని ముందు కూడా తీసుకోవడం, నేను ఎందుకు సాధించలేను అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకోవడం. నేను మీతో మనవి చేశాను, అసలు ప్రారంభంలోనే 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే మిగిలిన వానరులందరూ చతికిల పడిపోతే ఒక్క స్వామి హనుమ మాత్రం జగామలంకాం మనసా మనస్వి అంటారు. ఆయన నిర్భయంగా శరీరంతో కాదు, ముందు మనసుతో లంకా పట్టణాన్ని చేరిపోయారు. అంటే ఒక కార్యాన్ని సాధించే ముందు మనసులో ఉండవలసినటువంటి ధైర్యం, చేసుకున్నటువంటి నిర్ణయం మీద పట్టుదల, దాన్ని ధృతి అంటారు. రెండవది దృష్టి. దృష్టి అంటే దూరదృష్టి అని దాని అర్థం. ఎప్పుడైనా సరే ఒక పని చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒత్తిడికి గురై ఒకలా చెయ్యవలసిన దాన్ని ఇంకోలా చెయ్యకుండా ప్రతిక్షణం కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా కార్యక్రమాన్ని నిర్వహించగలిగినటువంటి సమర్థతతో ఉండగలగడం. అందుకే మైనాకుడు బంగారు శిఖరాలతో సముద్రంలోంచి పైకి తేలి ఆతిథ్యం ఇస్తానంటే ఆయన ఏం కఠినంగా త్రోసిరాజు అనలేదు. ఎంతో సున్నితంగా, ఎంతో అందంగా మాట్లాడుతూ ఆయన ఆతిథ్యం ఇచ్చినట్లు, ఈయన పుచ్చుకున్నట్లు ఆయనకి తృప్తి కల్పించి తన కార్యాన్ని మాత్రం పాడు చేసుకోకుండా ముందుకు వెళ్ళిపోగలిగారు. అటువంటి దూరదృష్టి ఉండాలి కార్యంలో. ఆ తర్వాతది వివేకం. మతి అంటే వివేకం కలిగి ఉండడం. వచ్చినటువంటి సొరస ఒక్క మాట అంది, ప్రవిష్టోస్మిహితే వక్త్రం అంది, నా నోట్లోకి ప్రవేశించు, నువ్వు నా నోట్లోకి ప్రవేశిస్తే నేను నిన్ను తినేస్తానంది. తినేవాళ్ళు పట్టుకుని తినాలి, అంతేకాని నువ్వు నా నోట్లోకి వస్తే తింటాననరు. ఆ మాట అనేటప్పటికే ఆవిడ ఎవరు అన్నది ఉత్తర క్షణం లెక్క కట్టి
నేను ఈవిడికి నమస్కరించి ఈవిడ అనుగ్రహాన్ని పొందాలని నమస్కారం చేసి ఆవిడ అనుగ్రహానికి పాత్రులై దాక్షాయుని నమోస్తుతే అని ఆవిడ కోరినట్టుగా ఆవిడలోకి వెళ్ళి పైకొచ్చి ఆవిడ చేత అర్ధసిద్ధై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం సమాన విశ్వవైదేహీం రాఘవేణ మహాత్మన అని ఆశీర్వచనాన్ని పొందగలిగారు. చిట్టతివరిది దాక్ష్యము అంటారు, అంటే దక్షత. దక్షత అంటే దేని జోలికి వెళ్ళకూడదో, ఏది మనిషిని పాడు చేసేస్తుందో దానికి చాలా దూరంగా ఉండగలగడం. ఎక్కడ మమకారం చూపించకూడదో, ఎక్కడ మమకారం చూపిస్తే మనిషి నశించిపోతాడో, మమకారానికి అతీతంగా కర్తవ్యతా దృష్టితో శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగినటువంటి అవసరం ఏర్పడినప్పుడు దక్షతతో అలాగే నిలబడగలగాలి. అంతేకాని కేవలం మమకారంతో ఒక విషయాన్ని ఇంకొక విషయంతో కలగాపులగం చేసి తాను నిర్వర్తించవలసిన కార్యాన్ని పాడు చేసుకోకూడదు. అందుకే ఆ దక్షతతో సింహికా భంజనం చేశారు తప్ప సురసతో ఎలా ప్రవర్తించారో సింహికతో అలా ప్రవర్తించారు. అందుకే ఈ 4 లక్షణములు ఎవరి యందుంటాయో వారు ఖచ్చితంగా సంకల్పం చేసినటువంటి కార్యక్రమాన్ని సాధించి తీరుతారు. ఇది ఇవాళ హనుమ సాధించడం కాదు. జీవితంలో వృద్ధిలోకి రావాలన్నా, ఒక కార్యక్రమాన్ని చేపట్టగలగాలన్నా, ఈయన జీవితంలో ఇది సాధించినవాడు అనేటటువంటి కీర్తి పొందాలన్నా ఈ 4 లక్షణములు మొదట అలవాటు చేసుకోలేనివాడు ఏ కార్యాన్ని సాధించలేడు. ఇవాళ తలపెడతాడు, రేపు విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే ఈ 4 లక్షణములలో ఏదో ఒకటి లోపించిందనమాట. ఒకడు మహాత్ముడు కావాలంటే, ఒకడు సభాపూజ్యత పొందాలి అంటే, చాలామందికి తాను ఆదర్శప్రాయుడు కావాలి అంటే ఈ 4 లక్షణములు పుంజుకోవాలి, పునికి పుచ్చుకోవాలి, తన యందు నిలబెట్టుకోవాలి, అవి ప్రకాశించాలి. లేకపోతే జీవితంలో వృద్ధిలోకి రాలేడు. బహుశः పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఇంతకన్నా గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు ఉంటారని నేను అనుకోవట్లేదు. వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఇచ్చినటువంటి ఆర్షవాక్కులు చదివితే ఇంతకన్నా శీలవైభవం చెక్కడానికి ఎవరు చెప్పగలరు అనిపిస్తుంది. ఏదో మాట చెప్పడం కాదు, చెప్పిన మాట ఎవరికి అన్వయం అవుతుందో దాన్ని కథాభాగంగా కూడా చూపించగలిగినటువంటి నేర్పరితనం ఉన్నటువంటి మహాకవి వాల్మీకి మహర్షి. అది కాల్పనిక సాహిత్యం కాదు, ఏదో కృతకంగా చేసిన రచన కాదు. యథార్థముగా జరిగిన గాథ ఏది ఉందో ఆ గాథనే అందించి ఈ లక్షణములు మనుష్యులు పొంది ఉండాలి అని తీర్పు చెప్తారు. ససాగరం దానవపన్నగాయుతం బలీన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరేచ మహోదధైస్తథా దదర్శలంకాం అమరావతీమివా అంటారు. మనం సుందరకాండ ప్రారంభం చేసినప్పుడు యథార్థంగా శ్రీరామాయణం చదివితే సుందరకాండ చదవడంతోనే మొదలుపెట్టాలి. ఎందుకంటే ఒక్కొక్క గ్రంథం చదవడానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. భాగవతం చదువుతున్నాం అనుకోండి, దశమస్కంధంతో మొదలుపెట్టాలి. దశమస్కంధం చదివి ఏకాదశ ద్వాదశ స్కంధాలు చదివి మళ్ళీ ప్రథమ స్కంధం నుంచి వెళ్ళాలి. అప్పుడు మనకి తెలియకుండానే దశమస్కంధం పారాయణ అవుతుంది. శ్రీరామాయణం చదవడం మొదలుపెట్టామనుకోండి, ముందు సుందరకాండ చదవాలి, చదివి తర్వాత మిగిలిన కాండలు చదివి బాలకాండ మించి వెళ్ళాలి. అంటే ఏ కాండ పారాయణ జరగాలో ఆ కాండతోటి చదవడం ప్రారంభం చేస్తారు ఆర్ష గ్రంథాల్ని. మీరు సుందరకాండలో గమనిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటి అంటే, అసలు సీతాపహరణం చేసి లంకాపట్టణంలో సీతమ్మని బంధీకృతురాల్ని చేసినటువంటి రావణాసురుడి చేత పరిపాలింపబడుతున్నటువంటి లంకలో ఉండేటటువంటి రాక్షసుల యొక్క అవగుణములను గురించి మనసులో ఊహ చేయడానికి ఒక అవగాహన ఉంటుంది. కానీ అసలు లంకాపట్టణం ఎలా ఉంటుంది? దాని పేరు కాంచన లంక. ఆ లంక రాక్షసుల చేత పరిపాలింపబడుతూ ఉంటుంది కాబట్టి క్రమశిక్షణ లేకుండా అవ్యవస్థతో ఉంటుందా, లేకపోతే చాలా సుందరంగా ఉంటుందా అనేటటువంటి విషయం మీద నిజానికి కావ్యం చదివేటప్పుడు నిర్దిష్టంగా అవగాహన కలిగే అవకాశం ఉండదు. కానీ మహర్షి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని లంకాపట్టణంలోకి హనుమ వెళ్ళడానికి ప్రారంభంలోని, అంటే చదివేటటువంటి వ్యక్తి హనుమతో పాటుగా లంకలోకి ప్రవేశించకముందే లంక ఎలా ఉంటుందో చెప్తున్నారు. ససాగరం దానవపన్నగాయుతం, ఆ సముద్రాన్ని దాటడం అంత తేలిక విషయం కాదు.
ఎందుకంటే అందులో రెండు భయంకరమైన ప్రాణులు ఉంటాయి. ఒకటి భయంకరమైనటువంటి సర్పములు, రెండవది రాక్షసుల చేత పరివేష్టింపబడి ఉంటుంది. నిన్నని మీరు చూశారు సింహికా వృత్తాంతం. కాబట్టి ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం, అందులో వచ్చేటటువంటి తరంగములు పరమ భయంకరంగా వస్తుంటాయి. ఆ తరంగముల యొక్క ఘోష చాలు భయపడడానికి. అంత పెద్ద పెద్ద తరంగములతో ఉంటుంది. దాన్ని బలము చేత విక్రమము చేత ఆయన దాటి ఆవలి వైపుకి వెళ్ళారు. బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివా. ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి వడ్డికి వచ్చి దిగినటువంటి హనుమ తతస్సలంబస్స గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే, ఆ లంబపర్వత శిఖరం మీద దిగి అక్కడి నుంచి లంకాపట్టణాన్ని మొట్టమొదట చూశారు. ఎందుకంటే ఉత్కంఠ అని ఒకటి ఉంటుంది, అందులో ఉంది సీతమ్మ. ఆ సీతమ్మ ఎక్కడ ఉంటుంది ఆ పట్టణంలో? అసలు ఆ పట్టణం యొక్క ఆనుపాను ఏమిటి? అది ఎలా రక్షింపబడుతూ ఉంటుంది? అది ఎలా ఉంది? అందుకని ఉత్తర క్షణం ఆయన దృష్టి దేని మీదకి వెళ్ళింది అంటే లంక వంక చూశారు. ఆ లంబపర్వత శిఖరం నుంచి కూర్చుని చూస్తున్నారు. త్రికూటము అనేటటువంటి పర్వత శిఖరం మధ్యలో ఆకాశంలో వేలాడుతోందా అన్నట్టుగా ఉంటుంది లంక. అంత గొప్పగా చెక్కాడు దాన్ని విశ్వకర్మ. దాన్ని చూడగానే ఆయన మనసులో ఏ ఊహ కలిగిందో దాన్ని వాల్మీకి మహర్షి అందిస్తున్నారు. ఎందుకనంటే వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారి వరం. ఆయన ఒకసారి ఆచమనీయం తీసుకుని వచ్చి కూర్చుని శ్రీరామాయణ రచన ప్రారంభం చేస్తే కేవలముగా జరిగిన కథే కాదు, ఆ కథ జరిగినప్పుడు అందులో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క మనసులలో పొందినటువంటి భావనలు కూడా ఆయనకి తెలుస్తాయి. ఎందుకంటే ఏదో జరిగిపోయిన కథ రచించారనుకోండి, ఆయా క్లిష్టమైన సన్నివేశాల్లో ఆ వ్యక్తుల మనసులలో ఏ పవిత్రత చెడకుండా భావనలు అలాగే ఉన్నాయా అన్నది అత్యంత ప్రధానమైన విషయం. అందున సీతమ్మ విషయంలో, హనుమ విషయంలో, రామచంద్రమూర్తి విషయంలో ఆయన ఏకపత్ని వ్రతం తెలియాలి, ఆవిడ పాతివ్రత్యం తెలియాలి. అంటే మనసులో కూడా అన్యభావన కలగని వాళ్ళేనా? ఇది తెలియాలి అంటే వాళ్ళ మనసులలో ఏ సందర్భాల్లో ఏ భావనలు పొందారో కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తిని వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారు వరం ద్వారా అనుగ్రహించారు. అందుకే లోకంలో చూడండి అనేక రామాయణాలు ఉంటాయి. అన్ని రామాయణాలు ఎందుకు వచ్చాయంటే రామాయణ రచన చేసి తరించడానికి రామాయణం రాశారు. కానీ అసలు యథార్థంగా జరిగినది ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే వాల్మీకి రామాయణం ఒక్కటే ప్రమాణం. ఎందుచేత అంటే వాల్మీకి మహర్షికి వరం ఉంది. అందుకే ఈ వాంగ్మయానికి అంతటికీ సూర్యచంద్రులుగా చెప్పబడతారు వ్యాసుడు, వాల్మీకి. చంద్రవంశాన్నంతటినీ కూడా వాల్మీకి వర్ణిస్తే, సూర్యవంశాన్నంతటినీ కూడా చంద్రవంశాన్ని వ్యాసుడు వర్ణిస్తే, సూర్యవంశాన్ని వాల్మీకి వర్ణించారు. ఇద్దరూ కూడా ధర్మ ప్రతిపాదనే చేశారు. ఇందులో వాల్మీకి మహర్షి అందులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న భావనలను బ్రహ్మగారి వరంచేత తెలుసుకోగలిగినటువంటి సమర్థతను పొందినవారు. అందుకని దదర్శలంకాం అమరావతీమివా, హనుమకి లంక ఎలా కనపడిందో చెప్తున్నారు. హనుమకి లంక ఎలా కనపడిందో చెప్పడానికి ఏదో ఇలా చూసి అబ్బా చాలా బాగుంది అని ఒక ఉపమానం వేసేయడానికి ఆయన ఏం అసమర్థుడు కాడు, ఆయన విషయాలు తెలియనివాడు కాడు, ప్రాజ్ఞుడు కానివాడు కాడు. ఆయన నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం, సూర్యభగవానుడి యొక్క శిష్యుడు, గొప్ప బ్రహ్మచర్యనిష్ట కలిగినటువంటి వాడు, అందరూ దేవతల చేత వరములను పొందినటువంటి వాడు. అటువంటి వారు ఒక విషయాన్ని చూసి మెచ్చుకున్నారు అంటే రెండు విషయాలు మీకు అర్థమవుతాయి. ఒకటి, అసలు లంకాపట్టణం యొక్క వైభవం ఏమిటి చెప్పడానికి మహర్షి ఎంచుకున్న మార్గంలో హనుమ మనసులో కలిగినటువంటి భావన చెప్పడం ద్వారా లంక ఇప్పటి వరకు పాఠకుడి మనస్సులో ఎలా ఉందో అన్నదానికన్నా కూడా యథార్థ రూపాన్ని ఒక్క ఉపమానంతో ఆవిష్కరిస్తున్నారు. రెండు, హనుమ చూసినప్పుడు అది ఎలా తన మనస్సుకి కనపడిందో అలాగే చెప్పారు. అంటే అది శత్రుపురమైనా సరే అది ఎంత అందంగా కనపడినప్పుడు అంత అందంగానూ చెప్పారు తప్ప
తనకి శత్రువైన రావణాసురుడు ఉన్న పురం కాబట్టి పక్షపాత దృష్టితో లంకాపట్టణాన్ని చూసి ఎంత బాగున్నా బావులేదు అని చెప్పడం మాత్రం హనుమ యొక్క ఉద్దేశ్యం కాదు. ఇది నిష్పక్షపాతంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులకు ఉండేటటువంటి లక్షణం. ఎదురుగుండా ఉన్నవాడు పరమశత్రువే కానివ్వండి, ఆ శత్రువు యందు ఒక బలమైన విశేషం ఉంటే ఆ విశేషాన్ని విశేషంగా చెప్పగలగాలి. ఇది రావణాసురుడి యందు లోపించి ఉంటుంది. రావణుడు అలా అంగీకరించలేడు. హనుమ అలా కాదు. అవతల వాళ్ళల్లో ఏదైనా గొప్ప విషయం కనపడింది అనుకోండి, ఉత్తర క్షణంలో గొప్ప విషయాన్ని గొప్ప విషయంగా తీర్పు చెప్తారు. మీకు సుందరకాండలోనే ఇటువంటివి నేను కొన్ని సందర్భాలు చూపిస్తాను. కాబట్టి ఇప్పుడు ఆయనకి కాంచనలంక ఎలా కనపడుతోంది అంటే అమరావతిమివా. అమరావతి అంటే దేవతల యొక్క రాజధాని. దేవతలకు రాజధాని అయినటువంటి అమరావతి అందరినీ మోహింపచేస్తుంది. అందరూ అమరావతి మీద దండెత్తాలని కోరుకుంటారు. దీర్ఘాయుర్దాయంతో ఉండేటటువంటి రాక్షసులు ఎప్పుడూ కోరుకునేది ఏది అంటే అమరావతి పట్టణాన్ని స్వాధీనం చేసుకొని అది తనదైంది అని అనిపించుకోవాలని కోరుకుంటారు. అన్ని విశేషాలు అమరావతిలో ఉంటాయి. అమరావతి ఎలా ఉందో లంక అలా ఉంది. ఇదేదో కేవలం పోల్చాలి కాబట్టి పోల్చడం కాదు. ఒకవేళ నిజంగా పోల్చడానికి ఇంకొక పట్టణాన్ని వెయ్యాలి అంటే పాపం ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదండి అందామా అంటే, వాలి ఒకప్పుడు సుగ్రీవుణ్ణి తరివితే సుగ్రీవుడి వెంట వెళ్ళినటువంటి హనుమ యావత్ భూమండలంలో ఉండేటటువంటి సమస్త నగరములను చూశారు. ఈ భూమండలంలో ఉన్నటువంటి ఏ నగరాన్ని కాంచనలంకతో పోల్చలేదు. అంటే నిజానికి కాంచనలంకతో పోల్చడానికి పోలిక కలిగినటువంటి నగరం ఈ భూమి మీద లేదు. దాంతో పోల్చాలంటే ఒకే ఒక్క నగరం ఉంది. అదేది అంటే దేవతల రాజధాని అమరావతి. ఎంత అందంగా ఎంత వైభవోపేతంగా ఉంటుందో అసలు ఇలా కన్నెత్తి చూడగానే అలా అనిపించింది అంటే, ఇక అందులోకి వెళ్ళినటువంటి వాడు తాను ఏ పని మీద వచ్చాడో జ్ఞాపకం పెట్టుకోవడం సాధ్యమా? మీరు ఒక్కటి ఆలోచించండి. ఇది సుందరకాండ. మహర్షి ఇది సుందరకాండ, ఇది సుందరకాండ వైభవం అని చెప్పరు, చెప్పకుండా చెప్తూ ఉంటారు. ఇలా చూడగానే అమరావతిమివా అనిపిస్తే అందులో ఎక్కడో బంధీకృతురాలయ్యున్నటువంటి సీతమ్మని వెతకడానికి వెళ్ళినటువంటి హనుమ సీతమ్మని వెతుకుతారా? సీతమ్మని వెతకకుండా లంకాపట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి లంకాపట్టణం యొక్క సౌందర్యానికి ఆకర్షితులై నిలబడిపోతారా? అలా నిలబడిపోతే ఆయనకి ఆంతర సౌందర్యం లేదు, అప్పుడు ఆయన సుందరుడేగాడు. కాదు కాదు, అంత గొప్పగా అనిపించినటువంటి లంకాపట్టణం యొక్క మెరుగులు చూసి దానికి పరిపాలకుడైనటువంటి రావణుణ్ణి చూసి ఉన్నాడో లేడో అన్న అనుమానాస్పదమైనటువంటి జీవితంతో ఉన్న రామచంద్రమూర్తి యందు మనసులో కూడా అన్యభావన రాకుండా అందులోనే ఆ తల్లి రామచంద్రమూర్తి పాదములనే ధ్యానిస్తూ ఉండిపోయింది అంటే రాముణ్ణి నేను చేరుతానన్న బలమైన నమ్మకం తన పాతివ్రత్యమే, రాముని యందున్న పూజ్య భావనే. అంటే ఆవిడ కన్నా సుందరి ఎవరు లోకంలో? సనాతన ధర్మానికి ఆయువు పట్టు పాతివ్రత్యం. అటువంటి పతివ్రత అక్కడుంది. ఇక్కడ సుందరాతి సుందరుడైన హనుమ ఉన్నారు. ఎందుకని సుందరాతి సుందరుడు అంటే ఇంత గొప్ప లంక అయినా ఆయన దాని శోభకి వశుడు కాడు. ఆయన సీతమ్మ కాకపోతే అందులో ఏ ఒక్క విషయాన్ని మనసులోకి వెళ్ళనివ్వరు. సీతమ్మ తప్ప అన్య విషయాలు ఆయనకు అక్కర్లేదు. అలా నిలబడగలిగినటువంటి సుందరుడు ఆయన, అలా నిలబడగలిగినటువంటి సుందరి ఆవిడ. ఆ సుందరిని వెతకడానికి బయలుదేరుతున్నటువంటి సుందరుడు తీరా బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎలా కనపడిందో చెప్పడం వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం. ఆ అద్వైతానుభూతిని అంత గొప్పగా ఆవిష్కరిస్తారు. అందుకే ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివ. ససాగరమానాధృష్య అతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ అంటారు. విసర్గ కాదు, హ హ అన్నారనుకోండి శ్లోకం చివర రెండు అర్థాలు. ఒకటి చూశారు అని అర్థం, హ అన్నారనుకోండి దాని అర్థం అంతేకాదు, కొంచెం జాగ్రత్తగా పరిశీలించు అని చదువరికి హెచ్చరిక. రెండిటినీ ఏకకాలంలో సాధించడం అది కవి యొక్క ప్రజ్ఞా విశేషం. అందుకే తరువాతి కాలంలో వాల్మీకిని అనుసరించారు, ఆయన్ని అనుకరించారు, రెండూ చేశారు కవులందరూ.
ఆయన అంటారు, ససాగర మానాదృశ్య అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ. ఎక్కడుంది ఈ లంక అంటే ఆయన లంబపర్వతం మీద నించుని చూస్తున్నారు. అది ఉన్నది త్రికూటం మీద ఉంది. త్రికూటం మీద ఆకాశంలో వ్రేలాడుతోందా అన్నట్టుగా ఉంటుంది. అది కాంచన లంక. అందుకని మెరిసిపోతుంటుంది. దాని కాంతుల చేత సముద్రము పచ్చగా ఉంటుంది, ఆకాశము శోభిస్తూ ఉంటుంది. ఆ లంకాపట్టణాన్ని సముద్రం యొక్క కెరటములు వచ్చి కొడుతూ ఉంటాయి. అందులో సీతమ్మ ఉంది, అందులో రావణాసురుడు ఉన్నాడు. ఆ లంకాపట్టణంలోకి హనుమ ప్రవేశించాలి. ఏమిటి విశేషం అంటే అది త్రికూటం అనేటటువంటి పర్వత శిఖరం మీద ఉంది. నిజానికి ఆ లంక ఏదో కాదు, ఆ లంక ఈ శరీరమే. ఈ శరీరము లంక దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతుంది. దక్షిణ దిక్కున ఎప్పుడూ కూడా ఊరికి రుద్రభూమి ఉంటుంది. ఎంత గొప్ప శరీరం కానివ్వండి, చిట్ట చివర లంక చేరవలసింది దక్షిణ దిక్కుకి. దక్షిణ దిక్కున ఉండేటటువంటి లంకని సముద్ర కెరటాలు వచ్చి కొడుతూ ఉంటాయి. కెరటం కొడుతుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, కొడుతుంది, వెళ్ళిపోతుంది. ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా, మరణము, ఈ 6 కూడా కెరటాలు. ఇవి మారి మారి వస్తూ ఉంటాయి, కొడుతూ ఉంటాయి, వెడుతూ ఉంటాయి. కాసి ఆకలేస్తుంది, ఏదో తింటాడు, తీరుతుంది. మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తగ్గుతుంది. దాహం వేస్తుంది, నీళ్లు పోస్తాడు, తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ కొడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లంకలోనే ఇక్కడే ఉంది బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి త్రిపుర సుందరీ తత్వమైనటువంటి అమ్మవారు ఇక్కడే క్రీడిస్తోంది. అందుకని ఆ త్రికూటము అంటే వేరేదో కాదు, ఇక్కడే పురత్రయే క్రీడతి యశ్చ జీవాహ తతశ్చుజాతం సకలం విచిత్రం అంటుంది ఉపనిషత్తు. 3గా ఇక్కడే క్రీడింపచేస్తుంటుంది ఆవిడ. అందుకే ఆవిడికి త్రిపుర సుందరి అని పేరు. 4లోకి వెళ్ళనివ్వదు, 3లోనే తిప్పుతుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎప్పుడు ఏముంటుంది? 1974లోనండి, 1996లోనండి అంటాడు. లేకపోతే ఇప్పుడు జరుగుతున్న కాలం, రాబోయే కాలం, 3. లేదా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్త అంటే ఇంద్రియములు తెలివిగా ఉంటాయి. స్వప్న ఇంద్రియములు మనసులోకి వెళ్ళిపోతాయి, కానీ మనసు తెలివిగా ఉండి ఇంకా సృష్టి రచన చేస్తూ ఉంటుంది, ఏవో తీరని కోరికలను ఊహిస్తూ ఉంటుంది. కాబట్టి స్వప్న. సుషుప్తి యందు బడలిపోయినటువంటి మనసు ఇంద్రియములను తీసుకుని ఆత్మలోకి వెళ్ళిపోతుంది, అది సుషుప్తి. మళ్ళీ తెలివి వచ్చిందనుకోండి, మళ్ళీ జాగ్రత్త. ఈ 3టిలోనే తిరుగుతుంటాడు. ఎన్నేళ్లు బ్రతకనివ్వండి, ఈ 3 అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఆమెకి త్రిపుర సుందరి అని పేరు. త్రిపుర సుందరి అంటే ఈ 3టిలో తిప్పుతుంది. చిత్రం ఏమిటంటే త్రిపురాంతకుడు ఆయన, పరమశివుడు త్రిపురాంతకుడు, ఆవిడ త్రిపుర సుందరి. వీళ్ళిద్దరూ ఆది దంపతులు. ఎంత విచిత్రం! 2 పరస్పర భిన్నమైనటువంటి విషయాలు. ఆయన త్రిపురాంతకుడు ఎలా అయ్యాడు అంటే ఆయన అనుగ్రహం కలిగిన వాడు ఈ 3 దాటి 4లోకి ఎడతాడు. ఆ 4 తురీయం. అందుకే ఆయన ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. ఆత్యంతిక ప్రళయం అంటే జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇస్తే సర్వావస్థ వివర్జిత అంటారు వ్యాసుల వారు లలితా సహస్రంలో. 3 అవస్థలు దాటిపోతాడు. దాటిపోయి 4వ అవస్థలో తురీయంలో నిలబడి ఈ శరీరం పొందుతున్నటువంటి అవస్థల్ని సాక్షిగా చూస్తాడు. భగవాన్ రమణుల్ని ఎవరో అడిగారు, అయ్యా రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు. ఆయన అన్నారు, ఓ ఇది బాగా నిద్రపోయింది అన్నారు. అంటే మరి ఇది నిద్రపోతే మీరు? ఇది నిద్రపోతుంటే నేను సాక్షిని, నాకు నిద్ర లేదు, నేను ఎప్పుడూ జాగరూకుడని. అది తురీయం అంటే. అందుకే ఆయన ఎప్పుడు నేననేవారు కాదు, ఇది అనేవారు. ఇది వేరు, నేను వేరు, నేను ఆత్మ, ఇది శరీరం, నా చేత ధరింపబడింది. ఇది నోటితో చెప్పడం కాదు, అనుభూతి యందు నిలబడాలి. అలా నిలబడితే తురీయమునందున్నాడు అంటారు. పరమశివానుగ్రహం కలిగితే 3 దాటి 4లోకి ఎడతాడు. అందుకే ఆ 3 దాటి 4లోకి వెళ్ళనంత కాలం ఆ 3లో తిరుగుతూ ఉంటాడు. అది లంకలో ఉన్నటువంటి జీవుని యొక్క స్థితి. అది చెప్పడానికి అదిగో త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ అన్నారు. అక్కడ సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. బాహ్యంలో లంకాపట్టణం ఎంత అందంగా ఉందో వర్ణిస్తారు. ఇంట్లో ఏదో ఒక 2 చెట్లు ఉన్నాయనుకోండి,
ఏదో 2 మామిడి చెట్లు ఉన్నాయనుకోండి, మామిడి చెట్టు ఎప్పుడూ శోభస్కరంగా ఉంటుంది. కానీ వసంత ఋతువు వస్తేనే పువ్వు పూస్తుంది, కాయ కాసి పండు పండుతుంది. ఒక్క మామిడి చెట్టే ఉందనుకోండి, అది వసంత ఋతువులోనే అందంగా ఉంటుంది. అలా కాకుండా అన్ని ఋతువులలోనూ పుష్పించి ఫలించేటటువంటి చెట్లు ఇంట్లో ఉన్నాయనుకోండి చుట్టూ, ఏ ఋతువు రానివ్వండి, ఆ ఋతువులో ఏ చెట్టు పుయ్యాలో, ఏ చెట్టు కాయాలో, పండాలో అది విరగకాసి పండి ఉందనుకోండి, ఎంత అందంగా ఉంటుంది ఇంట్లో. ఈ చెట్టు మార్చి ఆ చెట్టు, ఆ చెట్టు మార్చి ఆ చెట్టు, ఋతువు మారుతుంటే ఇదిగో ఇప్పుడు ఇది కాస్తుంది, ఇది కాస్తుందని ఆ చెట్ల వంక చూసి సంతోషిస్తూ ఉంటాడు. లంకాపట్టణానికి ఉన్నటువంటి అందం ఏమిటంటే, సంతతాన్ వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై, సమస్త ఋతువులలో కూడా ఏ ఏ పువ్వులు ఏ ఏ కాయలు కాస్తాయో ఆ చెట్లన్నీ కూడా గుంపులు గుంపులుగా వనాలుగా పెంచబడ్డాయి. అవి సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి, అత్యంత రమ్యమైనటువంటి ఉద్యానవనాలు. అందుకే మహర్షి ఒక చోట సుందరకాండ గురించి వర్ణన చేసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని అంటారు, సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం మంత్రం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం కావ్యం, సుందరే కిమ్న సుందరం. ఆ వనం సుందరం, మంత్రం సుందరం, సుందరాతి సుందరుడు ఆ వానరుడు, సుందరాతి సుందరుడు రాముడు, మహాసుందరి సీతమ్మ, సౌందర్యవంతమైనటువంటి కావ్యం, పరమసుందరమైనటువంటి వర్ణనలు. అసలు సుందరకాండలో సుందరం కానిది ఉంది కనుక అన్నీ సుందరం. అందుకే ఆ వనమంతా కూడా అనేకమైనటువంటి వృక్షములతో శోభిస్తోంది. ఎప్పుడైతే అన్ని రకాలైనటువంటి పిందెలు, కాయలు, చిగుర్లు, పువ్వులు ఉన్నాయో దాని మీద వివిధమైనటువంటి పక్షులు వాలతాయి. వాటి యొక్క కలకూజితములు ఇవన్నీ వినపడుతున్నాయి. ఎంత సంతోషంగా, మనసు ఎంత ప్రసన్నంగా, ఎంత ఆనందం పొందే విధంగా ఉంటుంది. మీరు సౌందర్యము అన్న మాటలో ఒక విషయాన్ని గమనించాలి. భౌతికంగా మీరు ఎంత అందాన్ని తీసుకురండి, ఎంత మంచి భవనాన్ని నిర్మాణం చేయండి, అది ఆ అందం నిర్జీవమైనటువంటి అందం, అది కృతకంగా తెచ్చినటువంటి అందం. తనంత తానుగా శోభస్కరమైన అందం ఏది అంటే, ప్రకృతిలో వచ్చేటటువంటి అందం ఏదో ఆ అందం మనిషిని పరమ సంతోషాన్ని పొందేటట్టు చేస్తుంది. ఆ అందం మనిషికి శాంతినిస్తుంది. ప్రకృతి సంబంధమైనటువంటి అందానికి ఉన్నటువంటి శోభ, కృతకంగా ఒక భవన నిర్మాణం చేస్తే వచ్చేటటువంటి శోభ పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మీరు ఎంత మంచి భవనం కట్టండి, ఆ భవనం ఒకెత్తు. లోపల కూర్చోవడం కన్నా వసంత ఋతువు వస్తే ఇంటి ముందు ఒక గున్నమావిడి చెట్టు ఉండి, గున్నమావిడి చెట్టు పువ్వు పూసి చిన్న చిన్న పిందెలతో ఉంటే, దాని మీద కోయిల కూర్చుంటే, ఇల్లంతా విడిచిపెట్టి మేడ మీదకి వచ్చి కూర్చుని కూ అని చిన్నగా అంటే, యజమాని కూడా కూ అంటే అది గట్టిగా కూ అంటే ఈయన కూ అని, ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఇంత పెద్ద అయినా ఇలా అరుస్తున్నాడు ఏమిటి అనుకుంటారేమోనని ఎవరికీ కనపడకుండా ఏ నీళ్ల తొట్టె పక్క కుర్చీ వేసి కూర్చుని కోయిలతో పాటు పోటీ పడి కూ అంటుంటే అది కూ అంటుంది అనుకోండి. ఆ అందం మీరు ఇంట్లో ఏ రాతిని వేసి ఏ గోడలు కట్టి తీసుకొస్తారు, దాని చేత మనసు రంజిల్లినట్టు రోజు చూసే గోడల చేత రంజిల్లుతుండే, ఒక్కనాటికి సాధ్యం కాదు. ఆ రంజిల్లడం, ఆ సంతోషం, ఇవాళ ఉన్నటువంటి చెట్టుకి రేపు పువ్వు వస్తే, ఆ పువ్వుకి పిందెలు వస్తే, ఆ పిందెలు పెద్దవవుతుంటే, అవి కాయలవుతుంటే, అవి రంగు మారి పళ్ళైతే, ఆ పండు మనం తిని చెట్టు యొక్క సారం నేనైపోతే, అప్పుడు పొందేటటువంటి ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఎంత ఐశ్వర్యవంతుడు కానివ్వండి, ఇంటి పెరట్లో ఓ పొట్లపాదు పెట్టి ఓ పొట్లకాయ దిగుతుంటే వంకర తిరిగిపోతుందేమో అని ఓ పెంకట్టుకొచ్చి దానికో తాడు కట్టి పెంకు కట్టి అది రోజు రోజుకి పొడవుగా కిందకి దిగుతుంటే దాని వంక చూసి, అది చారలతో ఇలా దిగుతుంటే ఓసారి ముట్టుకుని దాని నుంచి వచ్చే ఒక విచిత్రమైన వాసన చూసి, ఆ కాయ కోసి ఇంట్లోకి తెచ్చి కూర వండేటప్పుడు ఏమి ఇంతోటి పొట్లకాయ ఆవిడ కొయ్యలేదా ఏమి, పొట్లకాయ నేను కోస్తాను, పొట్లకాయ నేను కోస్తానని చెప్పి వెళ్ళి పొట్లకాయ కోసి తెచ్చి భార్యకిచ్చి వంట చేయమనడంలో ఉన్న తృప్తి ఇంట్లో ఎంత పాలరాతి పెట్టి గోడలు కడితే మాత్రం వస్తుందా? ఎన్నాళ్ళు నువ్వు ముట్టుకుంటావు, ఎన్నాళ్ళు సంతోషిస్తావు. అసలు సౌందర్యం ప్రకృతిపరం. ఇది మనిషికి చెప్పకుండా చెప్పడం వాల్మీకి యొక్క హృదయం. అసలు భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఉండేటటువంటి ఇల్లు చిన్నది ఉంటుంది, చుట్టూ ఉండేటటువంటి ప్రకృతికి ఎక్కువ అవకాశం ఇస్తాడు.
ఎందుచేతంటే ప్రకృతి చేత రెండు రకాలుగా పోషింపబడతాడు. ఒకటి శరీరము పోషింపబడుతుంది, రెండు మనసు పోషింపబడుతుంది. అంతవరకే అనుకోకండి. రెండవది మనసు విజ్ఞానము చేత శాంతిని పొంది పరిఢవిల్లుతుంది. ఎందుకో తెలుసా? ఒక రావి చెట్టు కింద కూర్చుని మీరు చదువుకున్నా, ఒక తులసి బృందావనంలో కూర్చుని మీరు రామాయణం చదువుకోవడానికి, ఓ గదిలో కూర్చుని కుర్చీ వేసుకుని రామాయణం చదువుకోవడానికి తేడా లేదు. అసలు మీరు ఒక తులసి బృందావనంలో కూర్చున్నా, ఒక రావి చెట్టు కింద కూర్చున్నా మీరు పొందేటటువంటి మానసికమైన ప్రశాంతత వేరు. అంత సౌందర్యవంతంగా ఉంటుంది. అందుకే ఈశ్వరుణ్ణి కూడా నిద్ర లేపేటప్పుడు నీ దేవాలయంలో బంగారు గోపురాలున్నాయి, నీ దేవాలయంలో అద్దాలున్నాయి, నీకు మణుగులు మణుగులు బంగారు నగలున్నాయి, ఇవన్నీ చెప్పరు సుప్రభాతం పాడితే. భృంగావళీచ మకరంద సరసాను విద్ద జంగా రగీతని నదై సహసైవనాయ నిర్యాప్త్యుపాంత సరసీ కమలోదరేభ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అని తెల్లవారింది. చిలుకలు లేచాయి, పాటలు పాడుతున్నాయి, ఆ పళ్ళు కొరికాయి, అందులో ఉన్న రసం తాగుతున్నాయి. నీకు వినపడలేదా వెంకటేశ్వర? నిద్రలే అంటారు. ప్రకృతితో మమేకమవడం, ప్రకృతిని ఆస్వాదించడం నిజమైన సౌందర్యం. అది చేసినవాడు మహానుభావుడు రవీంద్రనాథ ఠాగూర్. అందుకే సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ తేగలిగాడు భారతదేశానికి. సరే, కాబట్టి సంతతాన్ వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. ఇవన్నీ కూడా చూసి ఆయన, మనమంటే మనుష్యులం, శరీరం ఉపాధి దీన్ని బట్టి స్వభావం ఒకటి ఉంటుంది. అక్కడ అన్ని చెట్లు కనపడ్డాయి, అన్ని చెట్లకి అన్ని కాయలు ఉన్నాయి, అన్ని పళ్ళు ఉన్నాయి. ఆయన యొక్క ఉపాధి వానర ఉపాధి. అన్ని కాయలు, అన్ని పళ్ళు, అన్ని తేనెపట్లు, అన్ని పక్షులు చూస్తే ఆయన ఏం చేయాలి? చటుక్కున ఏరి ఓ చెట్టెక్కి కూర్చోవాలి, ఓ కాయో పండో తీయాలి, నోట్లో పెట్టుకోవాలి. ఏం పొద్దున్న ఎప్పుడు బయలుదేరారో తెల్లారకట్ట, ఎప్పుడో బయలుదేరి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఏవల ఒడ్డుకు వచ్చారు. ఓ పండు తింటే మీరు తప్పట్టుకుంటారా, నీ తప్పట్టుకుంటానా? నేను ఉపవాసం చేసి సీతమ్మని వెతుకుతానని ప్రమాణం చేశారా ఏమి? యథారాగమ నిర్ముక్త శరస్య సన విక్రమ గచ్చై తత్తద్గమిష్యామి లంకాం రావణపాలితాం అన్నారు. కానీ ఇన్ని పైకి పండినవి, చిగుర్లు వేసినవి, పుష్పించినవి, కాసినవి చెట్లుంటే వానర ఉపాధి కలిగినటువంటి హనుమ అది సీతమ్మ కాదని ఒక్క చెట్టు ఎక్కలేదు, ఒక్క కాయ కొయ్యలేదు. అసలు సౌందర్యం ఎక్కడుంది సుందరకాండలో? అది హనుమత్ సౌందర్యం. చెప్పారా మహర్షి అలాగని చెప్పరు. ఏ ఉపాధి దేని చేత ఆకర్షింపబడుతుందో దాని చేత ఆకర్షింపబడకుండా తాను వెళ్ళిన కార్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి సాధకుడున్నాడే వాడు శ్లాఘనీయుడు. ఇది హనుమత్ సౌందర్యం. ఇది ఎక్కడ వాల్మీకి మహర్షి రచనలో ఉండే గొప్పతనం ఏమిటంటే కితాబులు ఇవ్వరు. చూశారా ఎంత గొప్ప పని చేశాడో అనరు. సుందరకాండ మీరు ఒక్క శ్లోకం చదివి కళ్ళు మూసుకుంటే హనుమ చెట్టు మీదకి ఎక్కువ కాయ తినకుండా ఎలా ఉండగలిగారు అని మీకు ఆశ్చర్యం వేసి, ఏమి హనుమత్ సౌందర్యం మహానుభావుడిదే. అందుకే ఆయన పాదాలు పట్టుకున్న, ఆయన పేరు చెప్పినా, ఇన్ని కీర్తించినా, స్తోత్రం చేసినా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయన్ని స్మరించినంత మాత్రం చేత అన్ని గుణములు కలుగుతాయి. అందున ఇవాళ జాతి ఉన్నటువంటి పరిస్థితుల్లో హనుమత్ స్మరణం అత్యంత అవసరం. ఎందుచేత అంటే జాతి జడత్వాన్ని పొందింది. జడత్వము అంటే ప్రతిస్పందించేటటువంటి శక్తిని కోల్పోవడం. ప్రతిస్పందించి ఇది నా సంస్కృతి, నేను దీన్ని కాపాడుకుంటాను, ఈ సంస్కృతిలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను, ఈ దేశంలో పుట్టడం నేను ఎన్ని కోట్ల జన్మలు చేస్తే వచ్చినటువంటి తపస్సు, ఇటువంటి దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను, నా జీవితాంతం ఈ దేశంలో ఉండే అదృష్టం పొందాను, ఒక్క క్షణం కూడా ఈ దేశంలో లేకుండా ఇంకో చోట ఉండి సంకల్పం చెప్పుకోవలసిన అవసరం నాకు అక్కర్లేదు, ఇక్కడే ఉండి సంతోషిస్తాను, ఈశ్వరుడిచ్చిన వరాన్ని కాపాడుకుంటాను అని అనుకోగలిగినటువంటి సంస్కృతిని విడిచిపెట్టి ఏదో గొప్పదనుకుంటున్న రోజుల్లో మన గొప్పదనం ఏమిటో తెలుసుకొని స్పందించగలిగిన హృదయం రావాలి అంటే హనుమత్ స్మరణం జరగాలి. హనుమ యొక్క వైభవం తెలియాలి లోకానికి. దానికి సుందరకాండ పారాయణ, సుందరకాండ శ్రవణము, సుందరకాండ పఠనము అత్యంత ఆవశ్యకములు. సంస్కృతిని నిలబెట్టగలిగినది ఏది అంటే శ్రీరామాయణమే. అందుకే
మనుష్యుడుగా ఎంతకాలం బ్రతుకుతాడు అంటే రామాయణం బ్రతికున్నంతకాలమే. రామాయణం బ్రతికుండడం అంటే రామాయణం చదువుకున్నంత కాలమే. రామాయణం ఏదో ఒక సంప్రదాయంలో ఉన్న వాళ్ళ హక్కు కాదు, ఒకరి సొత్తు కాదు. రామాయణం మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడికి చెందినటువంటి వస్తువు. రాముడు నరుడిగా వచ్చాడు తప్ప రాముడు ఒక సంప్రదాయానికి చెందినవాడిగా రాలేదు. అందుకే రామాయణం రాముడు అందరికీ ఆదర్శనీయుడు తప్ప ఎవరో కొందరికే చెందినవాడు రాముడు అనుకుంటే అంతకన్నా పొరపాటైన విషయం ఇంకొకటి ఉండదు. అందుకే ససాగరమానా దృశ్య అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ హంస కారండవా కీర్ణాహమాపి పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అబ్బో, ఏమి వర్ణనలు చేసేశారో మహానుభావుడు అసలు ఆ లంకా సౌందర్యం గురించి. అసలు ఇంకా విచిత్రం ఏమిటంటే ఆయన లంకలోకి వెళ్ళలేదు. ఇదంతా ఎక్కడి నుంచి చూస్తున్నారంటే లంబపర్వత శిఖరం మించి చూస్తున్నారు. త్రికూటంలో ఉన్నటువంటి లంకని ఎత్తు మించి చూసినప్పుడు కనపడిన విశేషం చెప్తున్నారు. అక్కడ హంస కారండవాకీర్ణాహమాపీ పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. చెట్లకి పువ్వులు కాయలు ఇవి ఎంత శోభస్కరంగా ఉంటాయో, నీటిని ఆశ్రయించి ఉండేటటువంటి పక్షులు, నీటిలో తిరిగేటటువంటి చేపలు, వాటి వంక చూడడం మీకు తెలియకుండానే మీ మనసు ఎంత ఉద్విగ్నతని పొంది ఉండనివ్వండి, ఎంత అశాంతిని పొంది ఉండనివ్వండి. మీరు అసలు అటువంటి సన్నివేశం వంక ఒక్కసారి చూశారనుకోండి, ఉత్తర క్షణం ఆగిపోతారు. అందుకే ఏడుస్తున్న పిల్లాడు కూడా మీరు ప్రకృతి సిద్ధంగా ఎవరి యొక్క ఆ పోషణలో, అంటే నాకు కావాలన్నట్టుగా నేను ఆ సరోవరాన్ని తీర్చిదిద్దడం కాదు, అది ప్రకృతి పరంగా అలాగే ఉన్నటువంటి ఒక సరోవరం దగ్గరికి వెళ్ళి చూడండి. చూస్తే మీకు కొన్ని అద్భుతాలు కనపడతాయి. అసలు ప్రకృతిలో ఉండేటటువంటి అద్భుతాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. నేను ఒక రోజున భద్రాచలం వెళ్తున్నాను మారేడుమిల్లి నుంచి. అది బాగా తెల్లవారుజామున బయలుదేరాను. మారేడుమిల్లి దాకా వెళ్ళాను. వెళ్ళేటప్పటికీ అయ్యా కారు వెళ్ళదండి, కొంతసేపు ఆగిపోవాలి, 1 గంట సేపు అన్నారు. అని కారులన్నీ ఆగిపోయి అద్దాలు ఎత్తేశారు. ఎందుకని అని అడిగాను. తుమ్మెదలన్నీ అరణ్యంలోకి వెడతాయండి, ఇప్పుడు ఏమి దారి కనపడదు, అందుకని కారులు ఆపేస్తారన్నారు. మీరు చెప్తే నమ్మరు, ఎన్ని రంగుల సీతాకోక చిలుకలు మొత్తం మూసేశాయంతే. మీరు కారు అద్దంలోంచి ఇలా చూస్తుంటే ఎన్ని రంగుల సీతాకోక చిలుకలు అలా ఎగురుతున్నాయి. అన్నీ అడవిలోకి వెళ్ళిపోయి 1 అరగంట అయ్యేటప్పటికీ ఖాళీ రహదారి. ఇన్ని సీతాకోక చిలుకలు వెళ్ళిపోయిన తర్వాత కార్లు బయలుదేరాయి భద్రాచలానికి. కోట్లు గుమ్మరించేటువంటి సన్నివేశం తేగలమా? కుడి చేతి పక్కన అడవి, ఎడంచేతి పక్కన అడవి, మధ్యలో రహదారి కప్పేశాయి. అది దాని ప్రాంగణం, దాని మధ్యలో మనం చోటు చేశాం. అవి స్వేచ్ఛగా ఇట్నుంచి అటు వెడతాయి. ఆ సమయంలో ఇట్నుంచి అటు వెళ్ళిపోతున్నాయి. అక్కడ ఒక గొప్ప సరోవరం ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇప్పటికీ వెడుతున్న దారిలో చూడొచ్చు. ఒక గొప్ప సరోవరం ఉంటుంది. అందులో రకరకాల పక్షులు వస్తాయి. అవన్నీ స్నానం చేస్తాయి. వాటికి తాపం ఉంటుంది, ఆ తాపం పోగొట్టుకోవడానికి వస్తాయి. అసలు అవి స్నానం చేసే విధానం చూడాలి. అవి వచ్చి ఎక్కడి నుంచో రివ్వుని దిగుతాయి. తిన్నగా నీటి ఒడ్డును దిగి కాళ్లతో అందంగా ఇలా నడుచుకుంటూ నీళ్లల్లోకి దిగి చటుక్కునొక్క దూకు దూకి ఏ రాతి మీదో కూర్చుని నోరు మాత్రం పైకి పెట్టి ఒళ్ళొక్కటి ముంచుకుంటాయి. ముంచుకుని నీటితో తడిసిపోతుంది. ఆ రెక్కలొక్కసారి అల్లారుస్తాయి. నీటి బిందువులన్నీ వానతుంపర్లలా తేలితాయి. తేలిన తర్వాత 3-4 మాటలు మునిగి అప్పుడు తల ముంచుకుంటాయి. ఆ తల ఇలా ఆడిస్తాయి. ఆడించి చక్కగా తడి రెక్కలతోటి ఎగిరి దగ్గరున్న చెట్టు మీద కెక్కి కూర్చుని రెక్కలు అల్లార్చుకుంటాయి. అసలు ఆ చేపలు, ఆ తాబేలు తిరిగేటటువంటి అందం, ఒక జలాశయం దగ్గరికి వెళ్ళి మీరు నిలబడితే చాలు ఎంత సంతోషంగా ఉంటుందో చూడ్డానికి. అటువంటిది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి జలాశయంలో హంసల లాంటి పక్షులు, కన్నెలేడి పిట్టలు, ఇటువంటివన్నీ వచ్చి ఆ సరోవరంలో దిగి స్నానాలు చేసి పైకి లేచి రెక్కలల్లార్చి అవి ఆరబెట్టుకొని చెట్లెక్కి కూర్చుని సహజంగా వాటికి దొరికిన ఆహారం తిని బలిసి మదించి పాటలు పాడి కూతలు కూసి ఎగురుతుంటే, అన్ని పక్షులు ఎగురుతుంటే వాటి వంక చూస్తే
ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మనస్సుకి. ఏదో గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమానికి వెడితే ఇలాంటి పక్షులు కూడా ఉంటాయా అనిపిస్తుంది. నాలాంటి వాళ్ళని నలుగురిని తీసుకొచ్చి పక్కపక్కన నిలబెడితే ఎంత ఉంటామో అంతంత పక్షులు ఉంటాయి. అది ఒక్కొక్క పక్షి అరుస్తుంటే ఆశ్రమ ప్రాంగణం అంతా ప్రతిధ్వనిస్తుంటుంది. అన్ని పక్షులు ఎగురుతాయి ఒక్కసారి. ఎగురుతున్నప్పుడు గణపతి సచ్చిదానంద స్వామీజీ పైనుంచి నడుస్తూ చూస్తూ ఉంటారు కిందకి. అది నిజంగా పక్షులు ఎగురుతున్నప్పుడు ఆ శోభ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అవన్నీ ప్రపంచంలో ఏ ఏ దేశాల నుంచి సేకరించబడి తీసుకొచ్చారో ప్రత్యేకంగా వాటికి చదవడానికి ఏర్పాట్లు కూడా చేసి ఉంచారు. అన్ని రకాల పళ్ళు, అన్ని రకాల కాయలు, అన్ని రకాల పదార్థాలు తింటూ అలా అరుస్తుంటాయి. ఒక్కొక్క దాని అరుపు వింటే పిల్లలు 3 రోజులు జడుచుకుని జ్వరం వస్తుంది. అలా అరుస్తాయి. కొన్ని కొన్ని ఎంత అందంగా అరుస్తాయంటే ఏదో బాధతో వెళ్ళిన వాడికి కూడా మనసు ఉల్లాసం పొంది పకపకా నవ్వుతాడు. అలా అరుస్తాయి. అది సౌందర్యం. అది ఏదో తీగలతో తడిక కట్టి అందులో పెట్టి చూడటం కాదు, ప్రకృతి సిద్ధంగా అలా ఉంటాయి. ఇంతకన్నా సౌందర్యం ఏముంటుందండి? సుందరకాండ చెప్పండి 5 రోజుల్లో అంటే నేనేం చెప్పను. సుందరకాండ అన్నది చదువుకుని అనుభవించేదంతే. ఏదో ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి, ఓ శ్లోకమో పాదమో ఒకసారి వర్ణించగలనంతే. కాబట్టి హంసకారండవాకీర్ణాహ వాపీ పద్మోత్పలాయుతాః అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అంత సుందరంగా ఉన్నటువంటి లంకాపట్టణంలో బాహ్య సౌందర్యం ఇది. పట్టణం అంత అందంగా ఉంది, ప్రకృతి అంత అందంగా ఉంది. అక్కడున్న మనుష్యులు అంటే రాక్షసులు, వాళ్ళ మనసుల నిండా దుర్గుణాలు. వాళ్ళల్లో ఈ పక్షుల అందం కానీ, చెట్టు అందం కానీ, చెట్టు యొక్క పువ్వుల అందం కానీ, అక్కడ జలాశయం అందం కానీ రాక్షసుల మనసులలో మాత్రం ఉండదు. అయోధ్యలో ఈ బాహ్య సౌందర్యాలు ఉండవు. మనుష్యుల మనసులు మాత్రం ఎంత గొప్పగా ఉంటాయో. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా హస్తాభరణో, నాపి విద్యతే, నాప్యనాత్మవాన్ అని బాలకాండలో వర్ణిస్తారు మహర్షి. అక్కడ చేతికి కంకణం లేనివాడు ఉండడు, మెడలో పూలదండ వేసుకోనివాడు ఉండడు, ఉన్నదానితో తృప్తి తప్ప అసంతృప్తి ఉన్నవాడు ఉండడు, ఇంటికి అతిథిని పిలిచి అన్నం పెట్టనివాడు ఉండడు. అన్నీ మంచి గుణాలు అయోధ్య. బాహ్యంలో అందంగా ఉండి కడుపులో కుళ్ళంతా ఉండేటటువంటిది లంకాపట్టణం. ఏది నిజమైన సౌందర్యం? ఇది ప్రకృతి సౌందర్యం, అది వ్యక్తి సౌందర్యం. అది ఒక రాజు సాధించిన విజయం, రాజ్యాన్ని అలా ఉంచడం. ఇది ఒక రాజు ఇటువంటి వాళ్ళని చేరదీసుకుని బ్రతుకుతున్న విధానం. అక్కడ రాక్షసులు ఎలా ఉంటే ఇక వాళ్ళ నాయకుడు ఎలా ఉంటాడు, ఇక వేరే చెప్పాలా? ఇది చెప్పకుండా చెప్పే సౌందర్యం. ఎంత అందంగా మాట్లాడతారో మహర్షి. అందుకే ఆయన అన్నారు, ఈ లంకాపట్టణం ఇంత గొప్పగా ఉందే, ఇటువంటి లంకలోకి ఇంత కట్టుదిట్టంగా ఉంచాడు. సీతాపహరణైర్ధేన రావణేన సురక్షితాం సమంతా ద్విచరద్భిశ్చ రక్షసైరుగ్రధన్విభిః. అసలే లంకలో ఉన్నవాడు రావణుడు. ఆయన నిత్యం చేసేటటువంటి పని, ఆయనకి నచ్చిన విషయం ఏది ఉన్నా సరే ఇక మళ్ళీ అవతలవాడి బాధతో ఆయనకి సంబంధం లేదు, దాన్ని తనదిగా అనుభవిస్తాడు. అందుకే ఎన్ని శాపాలు పొందాడు. నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు, నందీశ్వరుణ్ణి అధిక్షేపించాడు వానరముఖమని. పైన పరమశివుడు ఏకాంతంగా ఉన్నాడయా పార్వతీదేవితో అంటే, నాలాంటి వాడు వచ్చినప్పుడు ఏకాంతంతో కూర్చున్నాడా? దేశకాలాదులు తెలియక్కర్లేదా? వచ్చినవాడెవరో తెలియక్కర్లేదా? ఏమిటా ఏకాంతం? బయటికి పరిగెత్తుకొచ్చేట్టు చేస్తానని కైలాసాన్ని గడిపాడు. అంతటి అహంకారం. చిత్రం ఏమిటంటే అంతటి కైలాసాన్ని మీరు ఒకటి ఊహించండి. అది ఉట్టి కైలాసం కాదు, కైలాసం మీద పరమశివుడు ఉన్నాడు, పరమశివుడితో పార్వతీదేవి ఉంది. ఉండగా 20 చేతులు కైలాసం కింద పెట్టి కదిపితే కదిలింది కైలాసం. వాడి బలం ఎటువంటిదో ఊహించండి. సామాన్యుడు కాడు, అంతటి బలశాలి. అలా ఊపితే పైన ఉన్నటువంటి పరమశివుడు బొటనవేలుతో నొక్కాడు. నొక్కితే 20 చేతులు దాని కింద ఉండిపోయాయి 100 సంవత్సరములు. ఎంత అరిచాడంటే ఈయన అరుపులు విని లోకాలన్నీ ఏడిచాయి. బాబోయ్ వినలేకపోతున్నామని ఏడిచాయి. పరమశివుడు తర్వాత బొటనవేలు పైకెత్తి అన్నాడు, నేను నొక్కింది నిన్ను బాధ పెట్టడానికి, కానీ బాధపడి నువ్వరిచిన అరుపులకి 3 లోకాల వాళ్ళు ఏడిచారు నీ అరుపులు వినలేక.
ఇంతమందిని ఏడిపించగలిగినట్టు అరవగలిగిన వాడివి కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నాను రా అన్నాడు. ఎవడైనా అది చెప్పుకుంటాడా బయట? ఆయన ఇది చెప్పుకుని శివుడు నన్ను అలా పిలిచాడని అలాగే పిలిపించుకున్నాడు. మన ప్రవృత్తి ఎంత గొప్పదో చూడండి. ఎవడైనా ఓ మంచి విషయం ఉంటే లోకంలో చెప్పుకుంటాడు, అలా పిలిపించుకుంటాడు. ఆయన దీన్ని చెప్పుకుని రావణ అని పిలిపించుకున్నాడు అందరితోటి. కాబట్టి చేసేవన్నీ దుష్టమైనటువంటి కార్యాలు. కాబట్టి లోకమంతా శత్రువులే. నేను కాకినాడలో మా గోశాలకు ఎడుతుంటే ఒక ఆయన ఉంటాడు, ఒక పెద్ద ఆయన. ఆయన ఇంటి ముందు చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద నులక మంచం ఉంటుంది, చుట్టూ పొలాలు. ఆ నులక మంచంలో పక్కన కర్రెట్టుకుని పక్కన ఆవు దూడ ఉంటాయి. హాయిగా సాయంకాలం 3 గంటల వేళ నేను ఎప్పుడైనా గోశాలలోకి ఎడుతుంటే ఆయన హాయిగా నులక మంచం మీద తలగడా పెట్టుకు పడుకుంటాడు. పక్కనే ఆవు దూడ గడ్డి తింటుంటాయి. ఏం అదృష్టవంతుడువయా, ఎంత సంతోషంగా పడుకుని నిద్రపోతుంటావు ఈ పైరగాలి పీలిస్తూ. మేము ఉన్నాం, ఎందుకు వచ్చిన జన్మ అనుకుంటూ ఉంటాను. ఆయనకి ఏ శత్రువు లేడు కాబట్టి నులక మంచం వేసుకుని వీధిలో పడుకున్నాడు. ఊరంతా శత్రువులు ఉన్నవాడు వీధిలో నులక మంచం వేసుకుని పడుకోగలడా? 100 మంది బయట విచ్చుకొత్తులు పట్టుకుని నించుంటే వాడు పడుకోవాలి. అలా ఎందుకు పడుకోవాలి? బయట 100 మంది తెలివిగా ఉండి కత్తులు అట్టుకుంటే లోపల నేను పడుకుంటానండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు అది ఆంతర సౌందర్యమా బాహ్య సౌందర్యమా? చూడ్డానికి బాగుంటుందా, లోపల వ్యక్తిటువంటి వాడు అర్థమవుతోందా? అలా ఎందుకు పడుకోవాలి? నువ్వు అందరిలో ఎందుకు పడుకోవు? నా తలుపుకి తాళం ఎందుకయ్యా, మా ఇంటికి వచ్చేవాడు ఎవడు, మా ఇంటికి వచ్చి పట్టుకుపోయేవాడు ఎవడు ఉండడు. మహానుభావుడు ఆయన బయట వదిలేశారండి అని ఒకవేళ నా చెప్పులు ఎక్కడన్నా వదిలేసినా పట్టుకొచ్చి ఇచ్చేస్తారా అన్నట్టుగా బ్రతికిన వాడి బ్రతుకు. బయట 100 మంది తెలివిగా ఉంటే నేను పడుకుంటానంటే అన్నవాడి బతుక ఎలా అవుతుంది? కాబట్టి ఎందుకు అలా ఉండాలి? అసలే శత్రువులు, దానికి తోడు సీతాపహరణం చేశాడు. సీతాపహరణం చేస్తే ఎవరొస్తారు? రాముడు వస్తాడు. రాముడు ఎప్పుడు వస్తాడో? పూర్వం 1000 మంది ఉండేవారు, ఇప్పుడు కొన్ని లక్షల మందిని మోహరించాడు. సమంతా ద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభి. ఎలా ఉంచాడంటే వాళ్ళని, ఒరేయ్ మీరేదో ఇలా ధనస్సు తగల్చుకుని తిరక్కండి, ధనస్సు ఇలా పట్టుకోండి, ఇలా చెయ్యేసి ఉంచండి. ఎందుకో తెలుసా? శూర్పణక చెప్పింది. ఆయన గాని వచ్చాడా ఇక సమయం ఉండదు. శూర్పణక రావణాసురుడితో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట అదే. అసలు శూర్పణక రాముడిని అందుకు మోహించింది. యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు ఇలా చెయ్యి పెట్టడం కానీ, ఇలా బాణం తీయడం కానీ, వింటినారికి సంధించడం కానీ, ఆకర్ణాంతం లాగడం కానీ, వదలడం కానీ కనపడదు. ఏదో నిలబడ్డాయనుకోండి, పంకాకున్న రెక్కలు లెక్క పెట్టచ్చు. తిరుగుతోందనుకోండి, ఎలా లెక్క పెడతారు? రాముడి చెయ్యి తిరిగితే ఇవేం కనపడవు. రాముడు బాణం వేస్తున్నాడని ఎలా తెలుస్తుంటే ఎదురుగుండా ఉన్నవాడు పడిపోవడాన్ని బట్టి తెలుస్తుంది, ఓహో వేస్తున్నాడు బాణాలని. అందుకే కోపరాజు గారు అన్నాడు, బండన భీముడు అర్థజన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికా దండ డడాండ దండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. యుద్ధమే వచ్చిందా, మా స్వామి బాహువులు రుద్రతాండవం చేస్తాయన్నాడు. తాండవం చేస్తున్నాడు అనుకోండి పరమశివుడు, ఆయన అంగప్రత్యంగములు, ఆయన కాళ్ళు చేతులు ఎలా కదులుతున్నాయో ఎవరికీ తెలియదు. శంకరాచార్యుల వారు శివతాండవ స్తోత్రం చేస్తూ ఒక అద్భుతం ఆవిష్కరించారు. తాండవం చేస్తున్న శంకరుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ముద్రలో ఆగుతాడు. ఎందుకు ఆగుతాడంటేట ఆయనకి ఏదో బడలికొచ్చి కాదు, ఆ ముద్ర అలాగే పట్టాలని కాదు. ఎందుకు ఆగుతాడంటేట ఆదిశేషుడు అంతటి వాడు, వాసుకి అంతటి వాడు మెడలో ఉంటారు. అవే మామూలు బురదపాములు కావు. ఇంత గొప్ప శక్తి కలిగిన వాడు ఆయన తాండవ వేగాన్ని తట్టుకోలేక జారిపోతూ ఉంటారు. పాముకో లక్షణం ఉంటుంది, దేంతో పట్టుకుంటుంది? కాళ్ళ చేతులా? జారిపోతోంది అనుకోండి, తోకతో ఎక్కడ పట్టుకుంటుంది శివుణ్ణి? అందుకని జారి పడిపోతోంది పాపం. పడిపోతే నా కాలు కిందే పడిపోవచ్చు. లేదా అయ్యో తాండవం చేస్తున్న శివుడికి ఆభరణాన్ని కాలేకపోయానని బాధపడుతుంది. ఎందుకంటే అది వాయిద్యం చేస్తుందా, ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. ఆయనకి ఆభరణం అయితే సంతోషం. జారిపోతుందేమోనని దాన్ని అనుగ్రహించడానికి, దానికోసం ఆపారని చిన్నబుచ్చకుండా దాన్ని రక్షించడానికి ఒక్కసారి అలా ఏదో ముద్ర పట్ట ఆగుతట, అది సర్దుకుంటుంది, మళ్ళీ చేస్తాట. శివ నీ అనుగ్రహం ఏమని చెప్పను అన్నారు శంకర భగవత్పాదులు. అంతటి తాండవం ఎలా ఉంటుందో. అందుకే విదేశీయులు ఎక్కువ విగ్రహాలు ఏవి ఎత్తుకుపోతారంటే నటరాజ విగ్రహాలు ఎత్తుకుపోతుంటారు. వాళ్ళకి ఎందుకు సరదా అంటే, చూడండి విదేశాల వాళ్ళకు అలవాటు ఉంటుంది, జుత్తు బాగా పెంచి ఏ క్రికెట్లోనో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ జుత్తు అంతా ఇలాగో పడిపోయింది అనుకోండి, అది అందం.
మళ్ళీ ఇలా అంటూ ఉండాలి. కానీ ఇలా అన్నాడు అనుకోండి, పెద్ద జుత్తు ఉన్నవాడు జుత్తంతా ఇటు వస్తుంది. ఇలా అన్నాడు అనుకోండి, ఇటు ఎడుతుంది. నేను ఇలా అంటే ఇలా వచ్చేటప్పటికి మళ్ళీ ఇటు జుత్తు ఇటు రాకముందే ఇలా అంటే ఇటు జుత్తు ఇటు, ఇటు జుత్తు ఇటు ఉండాలి. జుత్తంతా ఇటు, జుత్తంతా ఇటు ఉండదు. అంటే తల ఎంత వేగంగా తిప్పుతాడంటే ఇటు జుత్తు ఇటు, ఇటు జుత్తు ఇటు విసురుకుంటాయి. అంటే అసలు అంత వేగంగా తిప్పగలిగిన వాడు ఎవరైనా ఉంటాడా? అది తాండవం అంటే. శివుడి తాండవం అలా ఉంటుంది. అందుకే పుటపర్తి నారాయణాచార్యుల వారు శివతాండవ స్తోత్రాన్ని అంత అద్భుతంగా రచన చేస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు అది విని పొంగిపోయారు. అబ్బా, ఏమి రచన చేశావో నారాయణాచార్యులు అని. కాబట్టి అటువంటి తాండవం ఎలా ఉంటుందో రామచంద్రమూర్తి యొక్క భుజముల కదలిక అలా ఉంటుంది. అంతమందిని బాధ పెట్టి విరోధం తెచ్చుకున్నాడు. చాలదన్నట్టు సీతాపహరణం చేశాడు. సీతాపహరణం చేసిన వాడు బయటికి వచ్చినప్పుడు మొనగాడిలా కనపడతాడు. ఇంతమందిని విచ్చుకత్తులతో పెట్టి భద్రతని పెంచాడంటే లోపల బెంగ పెట్టుకుంటున్నాడా లేదా? వచ్చేస్తాడేమో 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 అన్న బెంగ ఉందా లేదా? అంటే లోపల పిరికితనం, పైకి ధైర్యాన్ని అవలంబించడం, చేసింది తప్పని తెలుసు, తప్పు కాదని బుకాయించడం. ఇంతకన్నా రాక్షస లక్షణాలు ఇంకొకటి ఉండవని తెలుసుకుంటే మనం అలా బ్రతకూడదు. తప్పు చేస్తే క్షమించండి అనడం సంస్కారం తప్ప అది కాదు కానండి అని దాన్ని సమర్థించే ప్రయత్నం చేయకు. తప్పని అర్థమైంది, అయా నన్ను మన్నించండి పొరపాటైంది అనొక్క మాటను, దాని చేత నువ్వు సంస్కారవంతుడివి, పట్టాభిషేకం చేయాలి. నువ్వు తప్పు చేసి క్షమించండి అనలేకపోతే నీ మానవత్వం చచ్చిపోయింది, రాక్షసత్వం ప్రవేశించిందని గుర్తు. అదే రావణుని లక్షణం. ఇవన్నీ మహర్షి చెప్పారా? చెప్పకుండా శ్లోకంలో చెప్పడం సౌందర్యం అయితే, చెప్పకుండా ఆగలేక చెప్పడం నా బలహీనత. కాబట్టి మహానుభావుడు అంటారు, సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభిః. కాబట్టి ఇప్పుడు విచ్చుకత్తులు పట్టుకుని రాక్షసులు ఇన్ని లక్షల మంది తిరుగుతున్నారు. అన్యప్రాణి, లంకకి చెందినవాడు కాడు అంటే ఇలా కదులుతూ కనపడ్డాడు అనుకోండి, ఎన్ని బాణాలు చిక్కుకుపోతాయో ఆలోచించండి. ఇది చూసిన వాడు వెంటనే ఏం చేయాలంటే 100 యోజనాలు వెనక్కి వెళ్ళిపోవాలి కాదు. అమ్మ బాబో ఇందులో అడుగెట్టి సీతమ్మని వెతకనా, నేను వెతికి బయటికి రానా, వచ్చి రాముడి దగ్గరికి వెళ్ళనా, సాధ్యమే అని ముందు ఎన్ని ప్రతిజ్ఞలు చేసినా నేను ఒకటి బతికుంటే కదూ అని భయపడి వెంటనే పిరికితనం ప్రవేశించాలి. ఇవన్నీ చూస్తూ వీటిని దాటి సీతాన్వేషణం ఎలా చేయాలి అని ఆలోచించడం తప్ప పిరికితనం లేకపోవడం నిజమైన ధీరుడి లక్షణం. ఇది పరమ సౌందర్యం. ఇది హనుమయందు ఆవిష్కృతమవుతోందా లేదా శ్లోకంలో? ఒక శ్లోకమే చెప్తారు మహర్షి, కానీ ఎన్ని భంగిమల ఎన్ని కోణాల్లో సౌందర్యం ఆవిష్కరిస్తూ ఉంటారు. అందుకే సుందరకాండ ఉపాసనకాండ, అది చదివి అనుభవించాలంతే. ఓ ఖాళీ ఉన్నప్పుడు మామిడి చెట్టు కింద కుర్చీ వేసుకుని ఓ శ్లోకం చదవడం, ఏదో చక్కెర పొంగలి బాగా తినేస్తే త్రేణుపులు వచ్చినట్టు కళ్ళు మూసుకుని పుస్తకం గుడ్డెల మీద పెట్టుకుని ఒకసారి సుందరకాండ అంతా స్మరిస్తూ ఆ శ్లోకం చదువుకుంటూ బహుభంగిమల అనుభవిస్తూ ఆనంద సముద్రంలో తేలియాడటం లహరి అది. కాబట్టి అటువంటి స్థితిలో నిర్భయంగా ఆయన లంకాపట్టణ ప్రవేశం చెయ్యాలి అని స్థిరపడి ఉన్నారు. మహర్షి అంటారు, పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్పురీం అన్నారు. ఇదొక గమ్మత్తైనటువంటి విషయం. ఈ శ్లోకం పూర్వాపరాల్ని అనుసంధానం చేస్తుంది. ఇక్కడ మహర్షి ఒక విశేషాన్ని చెప్తున్నారు. పాలితాం రాక్షసేంద్రేణ, ఈ లంకాపట్టణం రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుని చేత పరిపాలింపబడుతోంది. నిర్మితాం విశ్వకర్మణ, ఇది వీడి చేత నిర్మింపబడలేదు, అతనిది కాదు, ఇది విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మ నిర్మించిన దాన్ని నాది అని అతను పరిపాలన చేస్తున్నాడు. ఇది ఎవరిది అని అడిగితే నాదే అంటాడు తప్ప ఇది నేను నిర్మించలేదు, వేరొకరు నిర్మించారు, ఇది వేరొకరిది అన్ననాడు వేరొకరిది నీకెందుకు ఇచ్చారన్న ఆలోచన వస్తుందా రాదా? ఇప్పుడు ఈ దండ ఎవరిది అన్నారు అనుకోండి, నేను తెచ్చుకోలేదు, నాకు వేశారు. ఎందుకు వేశారు? నువ్వు రామాయణం చెప్తావని వేశారు, నీ గురించి చెప్తావని వేయలేదు అన్నది నాకు జ్ఞాపకం చేస్తుంది ఈ దండ. అలా పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ, లంక రావణుడు నిర్మించలేదు కాబట్టి రావణుడిది కాదు. మరి ఎవరు నిర్మించారు? విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మ నిర్మిస్తే రావణుడు ఎందుకు పరిపాలిస్తున్నాడు? ఇది సౌందర్యం. అంటే ఇక్కడ మహర్షి చిట్ట చివరి కాండని సుందరకాండలోకి చొప్పించారు. నిజానికి
ఈ ప్రశ్న ఎవరికైనా వచ్చిందనుకోండి సుందరకాండ జరుగుతున్నప్పుడు, ఖచ్చితంగా దాని గురించి విచారణ చెయ్యాలన్న అనుమానం వస్తుంది. అది రెండు రకాలుగా ప్రవహిస్తుంది. ఎందుచేత విశ్వకర్మ నిర్మాణం చేసిన లంక రావణాసురుడికి వచ్చింది అంటే, అన్ని వేళలా నిర్మించిన వాడే యజమాని కావాలని లేదు. నేను ఎక్కడో భవనం కొనుక్కున్నాను అనుకోండి, కొనుక్కున్నాను అంటే, ఏమంటే కోటేశ్వరారు మీరు కట్టుకున్నారా అంటే, నేను కట్టలేదండి, నేను ఇటకల మొయ్యలేదు, నేను ఇసుక తెచ్చుకోలేదు, ఎవరో కట్టారు డబ్బిచ్చి కొనుక్కున్నాను అంటే నాది అవదా? అవుతుంది. అలా కొనుక్కున్నాడా విశ్వకర్మ? ఫ్లాట్లు కట్టి అమ్ముకునేవాడా? కాడుగా. మరి విశ్వకర్మ కట్టింది ఈయనకి ఎలా వచ్చింది? ఇది అనుమానం. ఇది తెలిస్తే రావణుడెవరో తెలుస్తుంది. రావణుడెవరో తెలిస్తే ఇక సుందరకాండ లోపలికి వెళ్ళిన తర్వాత రావణుడు ఎలాంటి వాడన్నది అస్తమానం చెప్పక్కర్లేదు. ఇది తెలుసుకుని లోపలికి వెళ్ళంటే గడప అక్కడ పెట్టారు, చదివేవాడికి గడప అక్కడుంది. ఇది దాటితే హనుమ గడపలోకి వెళ్తారు. ఇది ఇక్కడ నువ్వు ఆగి ఒకసారి పూర్వాపర విచారణ చెయ్యి. చెప్పకుండా చెప్పడం, చదివేటటువంటి వాడు జిజ్ఞాసువై చదువుతున్నాడా, పరీక్ష చేసే విధంగా శ్లోకాన్ని ఇచ్చి పూర్వాపర సమన్వయం చేసుకునేటట్టుగా అవకాశం కల్పించి, రామాయణం మీద సమగ్రమైన అవగాహన పాఠకుడికి కల్పించి, తాను చెప్పవలసిన అవసరం లేకుండానే రావణుడు ఎలాంటి వాడో తెలుసుకునే అవకాశం ఇప్పించడం, ఇది రచనా సౌందర్యం. ఎన్ని సౌందర్యాలు సుందరకాండలో! మరి ఎక్కడది విశ్వకర్మ నిర్మించినటువంటి లంకాపట్టణం రావణుడికి ఎలా వచ్చింది అంటే, దీనికి ఒక పెద్ద విశేషం ఉంది. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకప్పుడు మానసపుత్రుణ్ణి ఒకడిని సృజించాడు. ఆయన పేరు పులస్త్య బ్రహ్మ. అంటే నేను సంక్షిప్తంగా మాత్రమే మనవి చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఉత్తరాఖండ్ అంతా ఎక్కడ చెప్పగలను. పులస్త్య బ్రహ్మని సృష్టించి నువ్వు ప్రజోత్పత్తిని చేయమన్నారు. ఆ పులస్త్య బ్రహ్మ పరమ నియమాలతో ధర్మ పరిపాలన చేస్తూ, ఎప్పుడూ స్వాధ్యాయం చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, వెడుతున్నటువంటి అగ్నిహోత్రమా అన్నట్టుగా ఉండేవాడు. ఆయనకి కించిత్ కూడా లౌకిక విషయాల మీద అనురక్తి ఉండేది కాదు. ఆయన మేరుపర్వతం యొక్క పార్శ్వమునందు తృణబిందు ఆశ్రమంలో ఉండి ఎప్పుడూ స్వాధ్యాయం చేసి, వేదం చదువుతూ, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, ధార్మికమైన జీవనం చేస్తూ ఉండేవాడు. కానీ అది ప్రకృతిపరంగా అందములకు ఆటపట్టు. అందుకని అక్కడికి రాజర్షికాంతలు, దేవకాంతలు, పితృకాంతలు, గంధర్వకాంతలు, యక్షకాంతలు, వివిధ వాద్య విశేషాల్ని పట్టుకుని అక్కడికి వచ్చి వాద్యములు మ్రోగిస్తూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఉండేవారు. మహర్షికి వాళ్ళని చూడడం అనురక్తి కాదు, కానీ వాళ్ళు ఇవన్నీ పాడుతుంటే ఆయన జ్ఞానేంద్రియములలోకి వెళ్ళేవి. వెళ్ళి ఆయన నియమానికి, ఆయన ఏకాగ్రతకి భంగం కలగడానికి అవకాశం ఇచ్చేవి. అందుకని మీరిక్కడికి రావద్దంటే ఏ నియమం పెట్టి ఆపాలి? ఆయన ఒక విచిత్రమైన ఊహ చేశాడు. ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్కళ్ళకి ఇష్టం ఉంటుంది. కొన్ని ప్రదేశాలు పక్షులకు ఇష్టం, అవి వస్తుంటాయి, ఒకటి వలస విదేశాల నుంచి కూడా వస్తుంటాయి. ఇప్పటికీ కృష్ణానది దగ్గర ఉన్నటువంటి సరస్సుకు వస్తుంటాయి. అలా ఒక్కొక్క చోటికి కేవలం కన్యకామణులు వస్తుంటారు. పూర్వకాలం అందరూ వచ్చేవారు కాదు. అది కేవలం ప్రమదావనము అని స్త్రీలు మాత్రమే సంచరించేవారు. ఏదో వాద్యములు మ్రోగిస్తూ, పాటలు పాడుతూ వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. ఇంతమంది ఆడపిల్లలు రాకుండా చెయ్యాలంటే వాళ్ళు భయపడాలి రావడానికి. అందుకే మహర్షి ఒక నియమం పెట్టారు. ఇక్కడికి వచ్చి ఎవరైనా పాటలు పాడినా, ఎవరైనా వాద్యం చేసినా, ఒకవేళ ఏమీ చేయకుండా తిరుగుతున్నా, పొరపాటున కానీ గ్రహపాటున కానీ నా కంట పడితే చాలు, నేను చూడాలని చూడక్కర్లేదు, నేను తిరుగుతూ ఉండగా నా కళ్ళల్లో వాళ్ళు పడేటట్టుగా తిరిగితే, నేను పొరపాటునైనా ఇలా కానీ చూస్తే వాళ్ళు గర్భం ధరిస్తారన్నారు. ఏ కన్నెపిల్ల వస్తుంది అక్కడికి? ఎవ్వరూ రావడం మానేశారు. ఇది తెలియదు పాపం తృణబిందు రాజర్షి యొక్క కుమార్తెకి. ఆమెకి నియమం తెలియక పూర్వం తన చెలికెత్తెలు వచ్చేవారు. ఆవిడెటో వెళ్ళింది పాపం విహారయాత్ర కొన్నాళ్ళు. అక్కడికి వస్తారు కదా, అందరినీ కలుసుకుందామని ఆవిడ వచ్చింది. ఆ రోజు సాయంకాలం ఎవరూ కనపడలేదు. ఇదేమిటి ఎవ్వరూ కనపట్టలేదు, ఇక్కడికి వస్తారు కదా చెలికెత్తెలందరూ అని ఆమె తిరుగుతోంది. తిరుగుతూ మహర్షి ఆశ్రమ ప్రాంగణం దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఆయన స్వాధ్యాయం చేస్తున్నాడు. అంటే స్వరంతో మంత్రాలన్నింటినీ కూడా ఆమ్నాయం చేస్తూ తలెత్తి చూశాడు. ఆయన కళ్ళల్లో ఆవిడ పడింది. ఆమె ఆయన్నేం పలకరించలేదు, స్వాధ్యాయం చేసుకుంటున్నాడని పరమగౌరవంతో నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోగానే ఆమెకి గర్భచిహ్నములు కనబడ్డాయి. ఆమె తత్తరపడింది.
తండ్రి నిలదీసి అడిగాడు, అకస్మాత్తుగా ఈ పరిణామం ఎందుకు సంభవించింది, నీ ఎందు గర్భచిహ్నములు ఎందుకు గోచరిస్తున్నాయని అడిగాడు. తండ్రి, నేను ఏ దోషం చేయలేదు, అందరినీ కలుసుకోవడం కోసమని చెప్పి నేను అదిగో పులస్త్య బ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళాను. ఏమో తెలియదు, ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇవాళ మహర్షి నా వంక చూశారు, అప్పటి నుంచి నాలో ఈ మార్పు సంభవించిందని చెప్పింది. తృణబిందు ధ్యానంలోకి వెళ్ళి చూశారు. అదొక దృష్టి. కన్ను విప్పితే చూడడం మనందరికీ అలవాటు, కళ్ళు మూసుకుంటే జరిగిపోయింది చూడడం వాళ్ళ శక్తి. అది మనకి లేదని ఊళ్ళో ఎవరికి ఉండదని అనకూడదు. ఒకడు విమానం ఎక్కలేదనుకోండి, ఊళ్ళో విమానం ఉండదండి ఎవడు ఎక్కడండి అనకూడదు. విమానం ఎక్కేవాడు ఉంటాడు, విమానం ఉంటుంది. అంతేకాని నేను ఎక్కలేదు కాబట్టి విమానం ఉండదంటే, నాకు లేదు కాబట్టి దివ్య దృష్టి వాడికి ఉండదంటే, నాకు అప్పడాల పిండి పడదనుకోండి, ఊళ్ళో ఎవరికి అప్పడాల పిండి పడదని సిద్ధాంతం చేయకూడదు. అది తింటే బలం వచ్చేవాళ్ళు ఉంటారు, నాకు కడుపులో గొడగొళ్ళాడచ్చు, అది వేరు. కాబట్టి నాకు అలా దివ్యదృష్టి కనపడలేదు కదండి, నాకు కళ్ళు మూసుకుంటే కనపడింది, వాడికి ఎలా కనపడింది, రామాయణం అబద్ధం అని తీర్మానం చేయకూడదు. నువ్వు పులస్త్య బ్రహ్మలా జపం చెయ్యి, నీకు వస్తుంది. లేదా నువ్వు తృణబిందులా ధ్యానం చేయి, ఆయనలా అనుష్ఠానం చేయి, నీకు వస్తుంది. అంతేగాని అది చేయకుండా ఆయనకి ఎలా వచ్చింది అది అబద్ధం అని మాత్రం నువ్వు అనకు. కాబట్టి ఇప్పుడు తృణబిందు కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. ఆయనకి అర్థమైంది ఇది పులస్త్య బ్రహ్మ యొక్క శాపం. ఆ శాపానికి నా కూతురు పాత్రురాలైంది ఇవాళ, అందుకే గర్భచిహ్నములు గోచరిస్తున్నాయని కుమార్తెని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఈమె పరమయోగ్యురాలు, ఏ దోషం చేయలేదు, తెలియక వచ్చింది. నువ్వు ఇటువంటి కట్టడి చేశావని తెలియదు. ఈమె ఎందు గర్భచిహ్నములు గోచరిస్తున్నాయి, నీకు వివాహం కాలేదు, ఈమెని ధర్మపత్నిగా స్వీకరించు, నీకు అన్ని విధాలా యోగ్యమైనది. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. నాకు అన్ని విధాలా తగిన పిల్ల, తెలిసో తెలియకో నా కళ్ళల్లో పడింది, ఆ కారణం చేత గర్భం ధరించిందని ఆమెను పాణిగ్రహణం చేశాడు. పాణిగ్రహణం చేసి ఆమె ఎందు కుమారుణ్ణి కన్నాడు. ఆయనకి విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టాడు. ఎందుకని అంటే, వేదం చదువుతున్నప్పుడు నువ్వు వచ్చి విని నా చూపులో పడితే పుట్టిన పిల్లవాడు కాబట్టి విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టానన్నాడు. అందుకే పేరు ఎవరు పెట్టాలి అంటే, ఇంట్లో ఉన్న పెద్దవారు పెట్టాలి. తాతగారిది అధికారం, తండ్రి కూడా పెట్టడు. పేరు ఎవరు పెడతారంటే తాతగారు పెడతారు. తాతగారికి చేత కాకపోతే కూతురి వైపు తాతగారైనా పెట్టచ్చు. అంటే తాతగారంటే కొడుకు యొక్క తండ్రి గారు పెడతారు. అంటే ఉదాహరణకి నాకో కొడుకు, ఆ కొడుక్కో కొడుకు పుట్టాడు అనుకోండి, నా కొడుకు పెట్టేయకూడదు చుట్టక్కుని పేరు, నన్ను అడగాలి, నేను పెట్టాలి. నాకు రాదనుకోండి పెట్టడం, అప్పుడు నేను మాతామహుడు అంటే నా కోడలి తండ్రి గారు శాస్త్రం బాగా తెలుసున్నవాడు అనుకోండి, శాస్త్రం బాగా తెలిసి ఉంటే శాస్త్రి గారు అంటారు. శాస్త్రి గారి పేరులో ఉండదు, శాస్త్రి గారు అంటే అదో బిరుదునామం. శాస్త్రం తెలుసు కాబట్టి శాస్త్రి గారు, సైన్యంలో పనిచేసి వచ్చి శాస్త్రి గారు ఉంటారు. కానీ సాధారణంగా ఏంటంటే శాస్త్రి గారు అంటే శాస్త్రం తెలుసున్నవాడని దాని అర్థం. ఆయన శాస్త్రి గారు అనుకోండి, ఆయన అడుగుతాం, అయ్యా మీరు పెట్టండి బావగారు పేరు అంటాం, అప్పుడు ఆయన పెడతాడు పేరు. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు పుస్తకాలు చూసి పేర్లు పెట్టుకోవడం ఈ జాతికి తెలియదు. కాబట్టి ఆయన పేరు పెట్టాడు. పులస్త్య బ్రహ్మ బ్రహ్మగారిని అడగాలి. చతుర్ముఖ బ్రహ్మగారు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు సృష్టిలో, అందుకని తండ్రి పెట్టాడు. ఏమని పెట్టాడు? తృణబిందు కన్నా ఆయన సమర్థుడు. విశ్రవసో బ్రహ్మ, వేదం వింటుంటే పుట్టాడు కాబట్టి పిల్లవాడికి ఆ పేరు పెట్టాను. ఆ పిల్లవాడు కూడా అంత గొప్పవాడయ్యాడు. ఆయన కూడా అంత నిష్టతోటి తపస్సు చేసి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. ఏ కారణం, ఏం కోరిక లేదు, కేవలము ధర్మమునందు అనురక్తి. ధర్మం అంటే అంత ఇష్టం ఆయనకి, అందుకని అంత అనురక్తితో ఆయన తపస్సు చేశాడు. ఒక రోజున చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. నీ తపస్సుకి ధార్మిక నిష్టకి మెచ్చుకున్నాను, నీకేం కావాలన్నాడు. మీరు వచ్చి అడిగిన తర్వాత వద్దనకూడదు. ఇప్పుడు 3 ఉన్నారు లోకపాలకులు. తూర్పు దిక్కున ఇంద్రుడు, అలాగే దక్షిణానికి యమధర్మరాజు గారు, పశ్చిమానికి వరుణుడు, ఉత్తర దిక్కుకి లోకపాలకుడు లేడు. నన్ను లోకపాలకుడిని చేసి ధనాధ్యక్షం ఇవ్వండి అని అడిగాడు. తప్పకుండా ఇస్తాను. నీలాంటి వాడికి ఇవ్వడానికి అభ్యంతరం ఏముంటుంది అంటే, ఎక్కడైనా సరే కోశాధికారి పదవి ఎవరికి ఇవ్వాలి అంటే అకౌంట్స్ రాయడం బాగా వచ్చిన వాడికి కాదు, ధర్మం తెలుసున్న వాడికి అని రామాయణం సందేశం. అకౌంట్స్ బాగా రాయడం వచ్చినవాడు కోశాధికారి అయితే ఎలా అయినా అకౌంట్ రాయొచ్చు, మనం అనుకున్నట్టే రాయాలని ఉంటుంది. కానీ ధర్మం తెలిసిన్నవాడైతే అందరికీ ఒకలాగే, అది అందరికీ పనికొచ్చేటట్టే రాస్తాడు. అందుకే ధర్మాత్ముడు కనుక వెంటనే ధనాధ్యక్షం ఇచ్చాడు. ఇచ్చి ఉత్తర దిక్కుకి అధిపతిని చేశాడు. ఆయన ఉత్తర దిక్కుకి అధిపతిగా ఉంటే బ్రహ్మగారు అన్నాడు, అంతేకాదు నువ్వు అడగకపోయినా కూడా నేను ఒక వరం ఇస్తున్నాను, నీకు పుష్పక విమానం ఇస్తున్నాను.
ఈ పుష్పక విమానంలో నువ్వు యథేచ్ఛగా తిరగవచ్చు. పుష్పక విమానాన్ని తీసుకున్నాడు, సంతోషించాడు. ఇది అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు నాకు ధనాధ్యక్షం ఇచ్చాడు, లోకపాలకత్వం ఇచ్చాడు, దానితో పాటు పుష్పక విమానం ఇచ్చాడు, కానీ నివాసం ఇవ్వలేదు. నేను ఎక్కడుండాలి నాన్నగారు అని అడిగాడు. అది ధర్మం. తండ్రిని అడిగాడు. వెళ్ళి అడిగితే విశ్రవసో బ్రహ్మ అన్నాడు, ఒకానొకప్పుడు విశ్వకర్మ లంకా పట్టణాన్ని నిర్మించాడు. అది కాంచన లంక. ఆ పట్టణం అంతా బంగారంతో నిర్మింపబడింది. అది దక్షిణ దిక్కున ఉంది. పూర్వం రాక్షసులు ఆశ్రయించి ఉండేవారు. వాళ్ళు లోకాల్ని పాడి చేస్తుంటే శ్రీ మహావిష్ణువు వాళ్ళని సంహరించాడు. మిగిలిపోయిన రాక్షసులు విష్ణువు దాటి తట్టుకోలేక రసాతలానికి పారిపోయారు, పాతాళలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాక్షసులు లేరు, పైకి రారు, భయం విష్ణువు పట్ల. వాళ్ళకి అంత ధైర్యం కూడా లేదు భూమి మీదకి రావడానికి. భూమి ధర్మానికి అలవాలం, అందుకని రారు. కాబట్టి నువ్వు ధర్మాత్ముడివి కనుక నువ్వు లంకని ఆశ్రయించేసుకో. లంకా పట్టణాన్ని ఆక్రమించి చక్కగా, రాక్షసులలో కూడా ధార్మికులు ఉంటారు, ప్రహ్లాదుడు లేడు, అటువంటి వారు భూమి మీద మిగిలిన వారు ఎవరున్నారో వాళ్ళని కూడా చేరది. అసలు యక్షులు రాక్షసులు అన్న మాటలు రెండూ రావడానికి వేరు కారణాలు ఉన్నాయి. బ్రహ్మగారు నిర్మించిన సరోవరాన్ని రక్షించే వాళ్ళెవరు, తాగేవారెవరు అని అడిగితే రక్షిస్తామన్న వాళ్ళు రాక్షసులయ్యారు, త్రాగుతామన్న వాళ్ళు యక్షులయ్యారు. అది యక్షరాక్షసులు అంటారు. అందుకని వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి నువ్వు అక్కడ ఉండి లంకాపట్టణాన్ని రాజధాని చేసుకుని పరిపాలించు అన్నాడు. అంటే కుబేరుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన పేరు కుబేరుడు, ధనాధ్యక్షుడు, వైశ్రవణుడు. అసలు ఆయన పేరు విశ్రవసో బ్రహ్మ కుమారుడు కాబట్టి పూర్తిగా తండ్రిలా ఉన్నావు రా నువ్వు, నా కొడుకులాగే ఉన్నావు అని తాతయ్య అయిన పులస్త్య బ్రహ్మ విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టాడు. వైశ్రవణుడు అని పేరు పెట్టాడు. ఆ వైశ్రవణుడు తరువాతి కాలంలో ఒక పొరపాటు చేశాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుంటే పరమేశ్వర దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి పార్వతీదేవి వంక ఇలా ఓ కంటితో చూసి ఎవరీవిడా అని చూశాడు. ఎవరీవిడా అని ఆవిడ వంక చూసేటప్పటికీ మాతృ సంబంధంగా చూడలేదు. చూడకపోయేటప్పటికీ ఒక కన్ను బద్దలైపోయింది. బద్దలైపోయి దాని పొడవంతా కూడా కంటి మీద అంటుకుని ఉండిపోయి అది బంగారు కన్ను పచ్చటి రూపంలోకి వచ్చేసింది. ఇప్పటికీ అందుకే కుబేరుడు అంటారు. ఆయనకి ఒక కన్ను బంగారు రంగులో ఉంటుంది, గాజు కన్నులో ఉంటుంది. కుబేరుడికి ఒక కన్ను మాత్రమే సరిగా ఉంటుంది. తద్దోష నివారణార్థం మళ్ళీ గొప్ప తపస్సు చేశాడు. చేసి పరమశివుడిని మెప్పిస్తే పరమశివుడు అన్నాడు, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, నీకు స్నేహితుడనై నేనే నీ దగ్గరికి వచ్చి మీ ఇంట్లో కూర్చుంటూ ఉంటానన్నాడు. అది ఆయన ఔదార్యం. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ఆ అనుబంధాన్ని చెప్పారు. చెప్తూ కరస్తే హేమాద్రియౌ గిరిశ నికటస్తే ధనపతౌ అంటారు. ఎప్పుడు కుబేరుడు ఆయన ఇంటికి వెళ్ళి శివుడు కూర్చుంటే ఇలా దగ్గర ఇలా నించుని ఉంటాట. అంత స్నేహం ప్రకటించాడు కుబేరుడితోటి, పరాత్పరుడయ్యుండి కూడా. అటువంటి కుబేరుడిది పుష్పక విమానం, అటువంటి కుబేరుడిది కాంచలలంక. ఇది చూశాడు సుమాలి అని మిగిలిపోయిన రాక్షసులలో ఒక రాక్షసుడు పాతాళలోకంలో ఉండిపోయాడు. వాడు ఒక రోజున భూమి మీదకి వచ్చాడు. పుష్పక విమానంలో వెళ్ళిపోతున్నాడు కుబేరుడు. అబ్బా ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడ్రా, ఈయన ఎవరు, ఈ విమానం ఏమిటి అని వెంటపడి వెళ్ళాడు. ఆయన తిన్నగా విశ్రవసో బ్రహ్మకి వెళ్ళి నమస్కారం చేశాడు. తండ్రి విశ్రవసో బ్రహ్మ చూశాడు. ఇంతటి మహానుభావుడు, ఇంతటి బ్రహ్మ తేజస్సు ఉన్నవాడు, ఇంతటి పరమభక్తుడు, ఈయన తేజస్సు వల్ల పుట్టాడు కాబట్టే ఈ పిల్లవాడు ఇంత గొప్పవాడయ్యాడు. ఈయన తేజస్సు వల్ల నా వంశంలో కూడా ఒక పిల్లవాడు పుడితే ఖచ్చితంగా ఆ పిల్లవాడు కూడా దుర్నిరీక్షుడవుతాడు, అంత శక్తివంతుడవుతాడు. మళ్ళీ అటువంటి పిల్లవాడు వంశంలో పుడితే తప్ప విష్ణువుతో యుద్ధం చేసి లంకాపట్టణాన్ని ఆక్రమించి భూమి మీదకి రావడం కుదరదు. కాబట్టి విశ్రవసో బ్రహ్మ వల్ల కొడుకుని కనాలి. ఎవరు కనాలి? పరమ సౌందర్యవతి అయి ఉండాలి, పరమ ధార్మికంగా బిడ్డని పొందాలి. ఎలా అని ఆలోచించాడు. ఆయన కూతురుంది, ఆమె పేరు కైకసి, మహాలక్ష్మిలా ఉంటుంది అని వర్ణించారు రామాయణంలో. ఆ కైకసి దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు చెప్పాడు. బోయ్ ఎంత అందంగా మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఆ ఉత్తరాఖండ్ అంతా ఎక్కడ చెప్పగలను, ఏదో విహంగ వీక్షణం చేస్తానంతే. ఆమెను పిలిచి, అమ్మా నువ్వు విశ్రవసో బ్రహ్మని ఆశ్రయించి ఎలాగైనా ఒక్క కుమారుణ్ణి కనమ్మా, రాక్షస జాతి నిలబడుతుందన్నాడు. అది ఒక ధార్మిక విధానం.
దాంట్లో ఉండేటటువంటి సూక్ష్మములన్నింటినీ నేను ఇప్పుడు వివరించడం సాధ్యం కాని విషయం అని మనవి చేస్తున్నాను కదూ. ఆమె ప్రదోష వేళలో విశ్రవసో బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి నేల మీద కాలితో గీత గీస్తూ నిలబడింది. ఆమె వంక చూసేటప్పటికి విశ్రవసో బ్రహ్మ గమనించాడు, ఈమె సంతానార్థి అయి వచ్చింది నా దగ్గరికని. ఎందుకు వచ్చావని అడిగాడు. నా మనసు తెలుసుకోలేని అమాయకుడోకో, నేను ఏం కోరుకుంటున్నానో అది అనుగ్రహించి నన్ను కాపాడు అంది. ఆయన అన్నాడు, రాకూడని వేళలో వచ్చావు, ఇది ఉగ్రవేళ, ప్రదోషవేళ. పరమశివుడు నందివాహనారూఢుడై ఆకాశంలో వెడుతుంటాడు. ఇటువంటి వేళలో ఏ కాంత అయినా పురుషుడితో రమించి సంతానం కంటే దాని వలన లోకకంటకుడు జన్మిస్తాడు. నువ్వు ఈ సమయంలో నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు లోకకంటకుడై దేవతలకి ప్రబల శత్రువు అవుతాడు. వాడికి భక్తి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి నీకు ప్రబల శత్రువైనట్లు దేవతాశత్రువైన కుమారుడు పుట్టబోతున్నాడు. కానీ నువ్వు కోరుకున్నట్టే అపారమైనటువంటి బలపరాక్రమములు, ఇంకా ఇంత అంతా అని చెప్పడం కుదరదు, అటువంటి కుమారుడు నీకు కలుగుతాడన్నాడు. ఆమె బాధపడింది. నేను ధార్మికుడు కావాలని కోరుకున్నాను. మా నాన్నగారి కోరిక రాక్షస వంశానికి అంకురం, కానీ నాకు ధార్మికుడు కావాలని కోరిక. కుబేరుడు వంటి ధార్మికుడు నాకు లభించడా అని అడిగింది. అది వేళ దాటాలి, ప్రదోష వేళ దాటిపోవాలి. కాబట్టి ఈ సమయంలో నువ్వు వచ్చి సంగమించిన కారణం చేత మొదటి పుట్టేవాడు లోకకంటకుడు. తర్వాత కూడా ఇంకా కాలం దాటలేదు కాబట్టి వాడు కూడా లోకకంటకుడు. తర్వాత పుట్టే ఆడపిల్ల కూడా అంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగినది. చీకటి పడిపోయిన తర్వాత భోగకాలం. కాబట్టి 4వ వాడిగా పుట్టేటటువంటి వ్యక్తి విభీషణుడు మహాధర్మాత్ముడు అవుతాడు. నీకు అలాగే సంతానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే కాల నియమాన్ని మన్నించాలి. 4వ సంతానం కలిగితే తప్ప నీ కోరిక తీరదు కాబట్టి అలాగే అనుగ్రహిస్తున్నానని అనుగ్రహించాడు. ఆమెకి వరసగా కుమారులు జన్మించారు. అందులో మొదటివాడు పుడుతూనే 10 తలలతో పుట్టాడు. కాటుక కొండలా పుట్టాడు. నాలుక బయట పెట్టి చప్పరిస్తూ దంస్ట్రలు కోరలు పైకొచ్చి వాడు ఏడుస్తూ పుడితే నక్కలు నోట్లో అగ్నిహోత్రాన్ని కక్కుతూ అప్రదక్షిణంగా పరిగెత్తాయి. ఆకాశంలోంచి పిడుగులు పడ్డాయి. సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు. భూమి అంతా పరాగం పైకి లేచింది. సముద్రములన్నీ కూడా కదిలిపోయి పర్వతములు ఘూర్నిల్లై అంత భయంకరమైన శకునములు కనపడుతుండగా పెద్దవాడు పుట్టాడు. తర్వాత కూడా అటువంటి శకునాలు కలుగుతుండగా కుంభకర్ణుడు పుట్టాడు. తర్వాత అటువంటి శకునాల్లో శూర్పణక పుట్టింది. తర్వాత పరమధర్మాత్ముడు అన్ని శుభశకునాలు చూపిస్తుండగా విభీషణుడు పుట్టాడు. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.